సో వాట్ డూ యూ నో అబౌట్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్? మామూలుగా రియల్ లైఫ్లో యాసిడ్ అనే పేరు విన్నారా ఎప్పుడన్నా? బ్రో బేస్ అనే పేరు విన్నారా రియల్ లైఫ్లో? బేస్ అనే నేమ్ విన్నారా ఎప్పుడన్నా? లేదు కదా, జనరల్గా వాడడం కదా బేస్ అని. యాసిడ్ అంటే వేటికి వాడతాము? యాసిడ్స్ ఎక్కడెక్కడ విన్నారు చెప్పండి. టాయిలెట్ క్లీనింగ్ దాంట్లో సార్. యా, టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్స్. ఇంకా ఫుడ్ ఏంటి? ఫుడ్ లో ఫుడ్లో యాసిడ్ పోస్తామని చెప్తారా బ్రో ఎక్కడన్నా రియల్ లైఫ్? ఎసిడిక్ ఫుడ్ బ్యాటరీ బ్యాటరీస్. బ్యాటరీ యా ఇన్వర్టర్ బ్యాటరీస్లో యాసిడ్ ఉంటుంది అని చెప్తారు కదా, అనుకుంటూ ఉంటారు. బ్రో. నేను అడిగింది ఏంటి అంటే, మనం దేంట్లో వాడతాం యాసిడ్స్ని కాదు, యాసిడ్ అనే పదాన్ని ఏ సిచ్యువేషన్స్లో మనం వింటూ ఉంటాం అని అడుగుతున్నా. సో కరెక్ట్, మీరు చెప్పింది ఏంటి? బాత్రూమ్ క్లీనింగ్, బ్యాటరీస్, ఇంకా ఎన్ని ఎగ్జాంపుల్స్? యాసిడ్ అటాక్స్ అని చెప్పి వింటూ ఉంటాం కదా, ఈ మధ్య న్యూస్లో బాగా ఎక్కువైపోయినాయి. ఎస్ ఆర్ నో? వినలేదా ఎప్పుడు మీరు? ఒక 2 days ago కూడా నేను ఏదో చూసాను. 1 or 2 daysలో, పోయిన 1 or 2 daysలోనే ఏదో చూసాను నేను. సో యాసిడ్ అటాక్ ఇట్లాంటి కేసెస్లో మనం వింటూ ఉంటాము. యాసిడ్ అనేది డేంజరస్సా లేకపోతే నాట్ డేంజరస్సా? డేంజరస్. ఓకే. సో బేస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సాల్ట్స్ అనే పేరు విన్నారు కదా మీరు? ఏమేమి విన్నారు సాల్ట్ గురించి? సాల్ట్ గురించి ఏమేమి విన్నారు? ఓకే, సాల్ట్ యొక్క గ్రేట్నెస్ చెప్తూ ఉంటారు కదా. ఒక వంటలో అన్నీ కరెక్ట్గా వేసి సాల్ట్ ఒక్కటి వేయటం మర్చిపోతే దేని టేస్ట్ మనకు తెలియదు అని చెప్తూ ఉంటారు. సాల్ట్ యొక్క చాలా గ్రేట్ అన్నట్టు చెప్తూ ఉంటారు. ఓకే, సో వీటన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంది ఓన్లీ ఒక టైప్ ఆఫ్ సాల్ట్ గురించి, టేబుల్ సాల్ట్ NaCl గురించి మాట్లాడుకుందాం. అట్లానే డిఫరెంట్ సాల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. యాసిడ్స్ ఏంటి, బేసెస్ ఏంటి, సాల్ట్స్ ఏంటి, క్లియర్గా ఈ లెసన్లో డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ ఎందుకు యాసిడ్ అనేది మనకి బర్న్ అవుతుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఓకే, యాసిడ్ పోస్ట్ ఎందుకు బర్న్ అవుతుంది. ఇన్ క్లాస్ 7 యూ లెర్న్ అబౌట్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఆల్రెడీ విన్నారంట కదా క్లాస్ 7లో, నిజమేనా? బ్రో. ఇంకా కరోనా రాలేదు కదా క్లాస్ 7 టైంకి? యా, వినండి. You know that acids are sour to taste and turn blue litmus to red. Bases are soapy to touch and turn red litmus to blue. లిట్మస్ అంటే తెలుసు కదా అందరికీ. లిట్మస్ అనేది ఒక ఇండికేటర్ అనుకోండి. ఇండికేటర్ అంటే బేసా యాసిడ్ అనేది చెప్తుంది. ఒక సబ్స్టెన్స్ బేసా యాసిడ్ అనేది చెప్తుంది లిట్మస్ అనేది. లిట్మస్ అనేది ఒక పేపర్ ఫామ్లో ఉంటుంది. జనరల్గా వాడేదైతే ఒక పేపర్ ఫామ్లో ఉంటుంది. దాంట్లో కూడా 2 types ఉంటాయి. ఒకటి ఏంటి? రెడ్ బ్లూ లిట్మస్ పేపర్. ఒక యాసిడ్ రెడ్ లిట్మస్ పేపర్ని ఏం చేస్తుంది? అవునా? ఎప్పటి నుంచి అది? యాసిడ్ రెడ్ లిట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్ పేపర్కి నో చేంజ్. ఓకేనా? ఒక బేస్ రెడ్ లిట్మస్ పేపర్ని ఏం చేస్తుంది? బ్లూ లిట్మస్ బ్లూ లిట్మస్గా మారుతుంది. అండ్ బ్లూ లిట్మస్ పేపర్ని బేస్ ఏం చేస్తుంది? నో చేంజ్. బ్లూ లిట్మస్ పేపర్ని యాసిడ్ ఏం చేస్తుంది? ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత మనం ఈ మాట చెప్పొచ్చా? ఇప్పుడు లిట్మస్ అనేది, మైక్ ఆఫ్ చేసుకోండి ప్లీజ్. యాసిడ్
సారీ, ఇదేంటి పడట్లేదు. ఓహో, పెన్ దగ్గర పెట్టాలి. యాసిడ్ ఉంది కదా, సారీ. యాసిడ్లో లిట్మస్ ఏ కలర్లో ఉంటుంది? లిట్మస్ అనేది యాసిడ్లో ఏ కలర్లో ఉంటుంది? ఫైనల్గా మనకు అర్థమైంది ఏంటి? రెడ్ కలర్లో colour. ఉంటుంది. రెడ్ ఇది గుర్తుపెట్టుకుంటే సింపుల్గా ఉంటుంది. యాసిడ్ దాంట్లో లిట్మస్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. బేస్లో ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్ సార్. బ్లూ కలర్లో ఉంటుంది. ఓకే, సూపర్. నెక్స్ట్ వెళ్దాం. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, మీకు ఆల్రెడీ తెలుసు అంట మరి. You notice that the person suffering from a problem of acidity take antacid syrup or chewing tablets. మనకి కడుపులో బాగాలేదు అన్నప్పుడు జనరల్గా పింక్ కలర్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. గుర్తుందా ఎవరికన్నా? ఎక్స్పీరియన్స్ ఉందా? Yes, bro. ఎస్ సార్. ఎందుకో తెలియదు కానీ చిన్నప్పుడు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం మేము. బట్ ఈ మధ్య ఒక 5-6 ఇయర్స్ నుంచి అసలు అవి కనిపించని కూడా కనిపించట్లే ఎందుకో. సో వాటిని యాంటాసిడ్ టాబ్లెట్స్ అంటాము, లేదా యాంటాసిడ్ సిరప్ కూడా ఉంటుంది చిన్నపిల్లలకి. ఓకే, అసలు అది ఏంటిది అనేది కూడా తర్వాత మనం చూద్దాం. ఎసిడిటీ వచ్చినప్పుడు ఆ టాబ్లెట్స్ ఎట్లా పనిచేస్తాయని చూద్దాం. ఓకే, వాట్ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్? టాబ్లెట్ వేసుకుంటే స్టమక్లో ఏ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అనేది జాగ్రత్తగా చూద్దాం తర్వాత. దేర్ ఆర్ మెనీ న్యాచురల్ మెటీరియల్స్ లైక్ లిట్మస్, extract of red cabbage, turmeric solution, and extracts of colored petals of some flowers contain dye molecules which are weak acids or bases. చాలా న్యాచురల్ మెటీరియల్స్ ఉన్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిట్మస్ అని చెప్పుకున్నాం కదా, అదేం సైంటిఫిక్గా ల్యాబ్లో తయారు చేసింది కాదు. అందరికి అర్థమవుతుంది కదా? లిట్మస్ అనేది ఆ కొండల మీద లిచెన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, లిచెన్స్ అంటాము. ఆ లిచెన్స్తో తయారు చేస్తారు లిట్మస్ అనేది. లిచెన్ యొక్క ఎక్స్ట్రాక్ట్తో తయారు చేస్తారు. అట్లానే గ్రీన్ క్యాబేజెస్ మనం చూసే ఉంటాము, గ్రీన్ కలర్ క్యాబేజెస్ చూసే ఉంటాం. బట్ రెడ్ క్యాబేజ్ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా ఒక న్యాచురల్ మెటీరియల్. అది కూడా యాసిడ్ బేస్ ఇండికేటర్ లాగా పనిచేస్తుంది. ఇంకా మన ఇంట్లో మనందరి ఇళ్లలో ఉండే టర్మరిక్ అంటే ఏంటి తెలుగులో? పసుపు. పసుపు కూడా మనకి ఇండికేటర్ లాగా పనిచేస్తుంది. ఎలానో ఎవరికైనా తెలుసా? యాంటీబయాటిక్. నేను అడిగేది ఏంటి? టర్మరిక్ అనేది యాసిడా బేసా అనేది ఇండికేట్ చేయడానికి పనికొస్తుంది. ఎలా అంటే జాగ్రత్తగా వినండి, మళ్ళీ వెళ్దాం ఇక్కడికి. టర్మరిక్ ఇదేంటిది? ఇందాకటిది లిట్మస్. యాసిడ్లో ఏం చేస్తుంది టర్మరిక్? ఏం చేయదు, ఎల్లో కలర్లో ఉంటుంది, చేంజ్ అవ్వదు, నో చేంజ్, ఎల్లో. బేస్లో ఏం చేస్తుందో తెలుసా మీకు ఎవరికన్నా? రెడ్ కలర్లోకి మారుతుంది. బేస్లో రెడ్ కలర్లోకి మారుతుంది. దీనికి డిజైన్స్ వేసి చాలా కామెడీ చేస్తూ ఉంటారు. కామెడీ కాదు, దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. అండ్ వన్ ఆఫ్ ద ఏంటంటే, ఇప్పుడు ఏదైనా క్లాత్ మీద మనకి పసుపుతో మొరకలైనవి అనుకోండి, దాన్ని సబ్బు పెట్టి ఉతకటం అనేది కరెక్టా తప్ప? తప్పు. దానివల్ల ఉపయోగం ఉండదు. ఇక్కడ కలర్ చేంజ్ అయ్యి ఇంకా రెడ్గా కనిపిస్తుంది. ఓకేనా? బ్రష్ చేయటం బెటర్ దాని బదులు. సో ఇది విషయం. టర్మరిక్ ఏమో యాసిడ్లోనేమో ఎల్లో కలర్లో ఉంటుంది, బేస్లో రెడ్ కలర్లో ఉంటుంది. ఇంతవరకు క్లియర్ కదా? Extracts of colored petals of some flowers contain dye molecules which are weak acids or bases. ఇలానే కొన్ని పూల యొక్క పెటల్స్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో, ఆ రసం ఏదైతే ఉంటుందో, అది కూడా ఇట్లా ఇండికేటర్ లాగా పనిచేస్తుందంట. ఈ ఇండికేటర్స్ అన్నీ ఏంటి అంటే వీక్ యాసిడ్స్ అన్న అయి ఉంటాయి, వీక్ బేసెస్ అన్న అయి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇండికేటర్స్ అన్నీ కూడా వీక్ యాసిడ్స్ అన్న అయి ఉంటాయి, వీక్ bases అన్న అయి ఉంటాయి. They can be used as acid base indicators to detect the nature of the solution for acidity or basicity. దీని మీనింగ్ ఏంటి అంటే,
ఈ ఇండికేటర్స్ని మనం ఒక సొల్యూషన్ ఇచ్చారనుకోండి మనకి, ఆ సొల్యూషన్ ఎసిడిక్కా బేసిక్కా అని చెప్పడానికి ఈ ఇండికేటర్స్ పనికి వస్తాయి, అంతే కదా. మీకు ఒక 2 గ్లాసెస్ ఇచ్చాను. ఓకే, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఎవరు నిద్రపోవట్లే కదా. No, sir. No, sir. ఓకే, సూపర్. 2 గ్లాసెస్ ఇచ్చాను, ఒక దాంట్లో యాసిడ్ ఉంది, ఒక దాంట్లో బేస్ ఉంది, అర్థమైందా. కానీ దేంట్లో యాసిడ్ ఉందో దేంట్లో బేస్ ఉందో తెలియదు మనకి. ఓకే, మీకు టర్మరిక్ ఇచ్చాను, టర్మరిక్ కొంచెం టర్మరిక్ ఏం చేస్తారు, ఎలా తెలుసుకుంటారు ఏది యాసిడ్ ఏది బేస్ అని? టర్మరిక్ ని రెండిట్లో వేస్తాం సార్. అరబిక్ ని బేస్ లో వేస్తే రెడ్ అయిపోతుందా? ఫస్ట్ రెండిట్లో వేస్తాం సార్, ఇది రెడ్ అయితే అది బేస్. ఫస్ట్ సరే దీంట్లో వేస్తాం, రెడ్ అవ్వలేదంటే ఇది యాసిడ్ అని కదా అర్థం. ఎల్లో కలర్లోనే ఉంది అంటే యాసిడ్ అవుతుంది. ఎల్లో ఎల్లో ఉంది కాబట్టి టర్మరిక్ వేసినాక యాసిడ్. దీంట్లో టర్మరిక్ వేసిన తర్వాత కొంచెం రెడ్ కలర్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది, బేస్ అవుతుంది. బేస్ అని మనకు అర్థమైపోతుంది. సారీ, రెడ్ అని రాయాలి, బేస్ అని రాసా. సో ఇట్లా ఇవేం చేస్తాయి, ఒక సొల్యూషన్స్ అనేవి యాసిడ్స్ ఆర్ బేసెస్ అని ఇండికేట్ చేయడానికి పనికొస్తాయి, తెలుసుకోవడానికి పనికొస్తాయి. ఎసిడిటీ ఆఫ్ సొల్యూషన్ని లేదా బెసిసిటీ ఆఫ్ సొల్యూషన్ని కనుక్కోవడానికి ఈ న్యాచురల్ ఇండికేటర్స్ పనికొస్తూ ఉంటాయి సాధారణంగా. ఓకేనా, నెక్స్ట్ వెళ్దాం. In addition to the above natural acid-base indicators, there are some synthetic indicators such as methyl orange and phenolphthalein. ఇది కొంచెం అండర్లైన్ చేసుకోండి ఇక్కడ, ఎందుకంటే స్పెల్లింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్ స్పెల్లింగ్. నేను చిన్నప్పుడు పద్దాకలు తప్పు రాశానండి. మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాఫ్థలీన్ దట్ కెన్ బి యూస్ టు టెస్ట్ ఫర్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ ఏంటి, లిట్మస్, రెడ్ క్యాబేజ్, టర్మరిక్, ఇవన్నీ కూడా Natural న్యాచురల్ indicators. ఇండికేటర్స్, నేచురల్ మెటీరియల్. న్యాచురల్ మెటీరియల్స్ లేదా న్యాచురల్ ఇండికేటర్స్, న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. ఇట్లానే సింథటిక్గా ల్యాబ్లో తయారు చేసినవి కూడా కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. వాటికి 2 ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాల్ఫథలీన్. Phenolphthalein. ఇండికేటర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 types. Two types. Two types. న్యాచురల్, Artificial. ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్? ఆర్టిఫిషియల్ ఆర్. మీరు ఆన్సర్ చేశాక మైక్ ఆఫ్ చేసుకోండి, ఎందుకు ఆ సౌండ్ అసలు, ఎవరది, ఎన్నిసార్లు చెప్పాలి. ఓకేనా, 2 టైప్స్ ఉన్నాయి. న్యాచురల్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? లిట్మస్, Litmus. Turmeric. Turmeric, red cabbage. Red cabbage. బీట్రూట్ అంట. ఓకే, ఈ 2 మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ 2 రాద్దాం. ఇట్లానే ఆర్టిఫిషియల్లో మనకి మిథైల్ ఆరెంజ్, Orange. Phenolphthalein. ఈ 2 ఉంటాయి. నాకు ఒక్క 2 minutes టైం ఇవ్వండి.
హలో హలో ఎస్ సార్. ఓకే ఉన్నారు కదా Sir. అందరూ. సో న్యాచురల్ Yes, sir. ఇండికేటర్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ ఉన్నాయి. న్యాచురల్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నాం, అవి ఎక్కడెక్కడ ఎట్లా బిహేవ్ చేస్తాయో చూసాం. అలానే మనకి ఆర్టిఫిషియల్ కూడా ఎక్కడెక్కడ ఎలా బిహేవ్ చేస్తాయో తెలియాలి కదా. ఇప్పుడు మీకు మిథైల్ ఆరెంజ్ ఇచ్చి యాసిడ్ బేస్ ఇస్తే మిథైల్ ఆరెంజ్తో ఏది యాసిడ్ ఏది బేస్ కనుక్కోవాలో తెలియాలి కదా మీకు. అంటే మీకేం తెలియాలి, మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో ఏ కలర్లో ఉంటుంది, బేస్లో ఏ కలర్లో ఉంటుందో తెలియాలి. అప్పుడు మిథైల్ ఆరెంజ్ ఇచ్చారనుకోండి, మీరు వెంటనే ఏది యాసిడ్ ఏది బేస్ అని ఈజీ కనుక్కుంటారు. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్ ఏ కలర్లో ఉంటుంది యాసిడ్లో? ఎవరికైనా తెలుసా? Sir, colorless sir. Red color. Acid red, sir. Red color sir. యాసిడ్లో రెడ్ కలర్లో ఉంటుంది. సూపర్. ఎలా తెలుసు మీకు ఇవన్నీ? బేస్లో ఏ కలర్లో Already yellow, sir. Yellow. ఎల్లో. ఓకే సూపర్. నెక్స్ట్ది ఫినాల్. స్పెల్లింగ్ కరెక్టేనా చూడండి ఒకసారి. ఎస్ సార్. PHT sir. పిహెచ్ అంట, ఇవన్నీ చూడండి, ఇక్కడ హెచ్ ఉండాలి. ఓకే ఫినాల్ఫ్థలీన్ యాసిడ్లో ఏ కలర్లో ఉంటుందంటే కలర్లెస్గా ఉంటుంది. ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువగా ఇవే వాడతాం జనరల్గా. లిట్మస్ ఎవరు వాడరు ఎక్కువ. నేను ల్యాబ్లో ఎక్కువ వాడింది అయితే ఫినాల్ఫ్థలీనే. ఓకేనా? యాసిడ్లో ఏ కలర్లో ఉంటుంది? Colorless. కలర్లెస్. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసా అయితే? 7th వచ్చినాయా? Yes, bro. Yes sir. అయ్యో మీకు Pink. తెలియదు అనుకొని చెప్తున్నా. పింక్ Pink. కలర్లో ఉంటుంది. స్ట్రెంత్ ఆఫ్ బేస్ పెరిగే కొద్ది పింక్ కలర్ అనేది డీప్గా అవుతుంది. తక్కువ బేస్ ఉంటే ఆ సొల్యూషన్లో లైట్ పింక్ కలర్లో ఉంటుంది, అదే ఎక్కువ బేస్ ఉంటే డార్క్ పింక్. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ కలర్ వస్తుంది ఫినాల్ఫ్థలీన్ మాత్రం. జనరల్గా నార్మల్గా అయితే ఇది కలర్లెస్గానే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, నార్మల్గా కూడా ఇది కలర్లెస్గానే ఉంటుంది. ఓన్లీ యాసిడ్లో కలర్లెస్గా ఉంటుంది, బేస్లో అయ్యగానే పింక్ కలర్ వచ్చేస్తుంది. మిథైల్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనుకుంటా. Orange, yellow. నార్మల్గా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. యాసిడ్లో వేస్తే డీప్ రెడ్ వచ్చేస్తుంది, బేస్లో వేస్తే పేల్ కలర్లో ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది. ఓకే క్లియర్ కదా ఇక్కడ వరకు అందరికీ? Yes, bro. ఎస్ సార్. Yes sir. In this chapter, you study the reactions of acids and bases. How do acids neutralize bases? Many more interesting activities that we can use and see in our day-to-day life are also studied. ఓకే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందంట, డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాము అని చెప్తున్నారు. బట్ అంతే ఉండదు, బట్ ఎంతో కొంత మీకు తెలుస్తుంది యాసిడ్స్ బేసెస్ గురించి. Litmus solution is dye extracted from lichen, a plant belonging to the division of Thallophyta and is used as an indicator. చెప్పాను కదా ఒక లిచెన్ అనే ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనేది. ఇన్ న్యూట్రల్ సొల్యూషన్ లిట్మస్ కలర్ ఈస్ పర్పుల్. వావ్, ఇది అండర్లైన్ చేసుకోండి ఒకసారి. న్యూట్రల్ సొల్యూషన్లో లిట్మస్ కలర్ పర్పుల్ కలర్లో ఉంటుందంట జనరల్గా అయితే. యాసిడ్లో ఏ కలర్లో ఉంటుంది? యాసిడ్లో Red color. రెడ్ కలర్లో ఉంటుంది, బేస్లో బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్. So color petals of some flowers such as hydrangea, petunia and geranium are also used as indicators. ఇట్లా కొన్ని ఫ్లవర్స్ యొక్క పెటల్స్ కూడా ఇండికేటర్స్ లాగా వాడచ్చు అంట. ఓకే ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ చూద్దాం. ఓకేనా? రెస్పాన్స్ ఆఫ్ వేరియస్ లాబొరేటరీ సబ్స్టెన్సెస్ విత్ ఇండికేటర్స్. ఏం లేదు, ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని మెటీరియల్స్ మనం తీసుకొని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ తీసుకొని, ఆ మెటీరియల్స్ రెడ్ లిట్మస్ పేపర్కి ఎట్లా బిహేవ్ చేస్తాయి, బ్లూ లిట్మస్కి ఎట్లా బిహేవ్ చేస్తాయి, ఫినాల్ఫ్థలీన్కి ఎట్లా బిహేవ్ చేస్తాయి, మిథైల్ ఆరెంజ్కి ఎట్లా బిహేవ్ చేస్తాయో చూద్దాం. అందరూ కూడా చెప్పేటప్పుడు ఇది రాసుకోండి, మీ టెక్స్ట్ బుక్లో ఇవి రాసుకోండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు టేబుల్ గీయటం ఎక్కువ టైం ఏం పట్టదు అనుకుంటున్నాను.
సో కొంచెం రఫ్గా టేబుల్ గీయండి, నీట్గా స్కేల్తో గీయని అవసరం లేదు, రఫ్గా టేబుల్ గీసేసి చెప్పేది రాసుకోండి. హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, తెలుసు కదా అందరికీ. హైడ్రోక్లోరిక్ యాసిడ్ రెడ్ లిట్మస్ పేపర్ యాసిడ్లో ఎట్లా ఉంటుంది, రెడ్గానే ఉంటుంది. ఇక్కడ నాకు రాయటానికి పాసిబిలిటీ లేదు, మీరే రాసుకోవాలి, నాకు పిక్చర్ పెట్టాలి, ఓకేనా. నెక్స్ట్ బ్లూ లిట్మస్ పేపర్ యాసిడ్లో ఏ కలర్లో వస్తుంది, రెడ్ కలర్. ఫినాఫ్థలిన్ యాసిడ్లో ఏ కలర్లో వస్తుంది, కలర్లెస్. మిథైల్ ఆరెంజ్ రెడ్. సూపర్, గ్రేట్. అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవి 4 యాసిడ్స్ అన్నమాట, ఓకే. 1 2 3 4 యాసిడ్స్ ఇక్కడ ఇట్లా పెట్టుకొని యాసిడ్స్ అని రాయండి 4. ఈ 5 ఏమో బేసెస్, అర్థమైందా. ఈ 4 యాసిడ్స్, ఈ 5 బేసెస్. ఇది H2SO4. ఎన్నిసార్లు చెప్తే అర్థం కాదు. లహరి దినేష్ నీ దగ్గరే వస్తుంది నాయిస్, ఈసారి రిమూవ్ చేస్తా, ఓకేనా. ఇన్నిసార్లు చెప్పాను కదా, ఈసారి ఎవరు నాయిస్ చేస్తే వాళ్ళు రిమూవ్ చేస్తా. సో ఈ 4 యాసిడ్స్, ఈ 5 ఏమో బేసెస్. పేర్లు చెప్తా వినండి. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోజన్ సల్ఫేట్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఓకేనా. HNO3 అంటే నైట్రిక్ యాసిడ్. HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. CH3COOH అంటే ఎసిడిక్ యాసిడ్. ఎసిటిక్ ఎసిటిక్ యాసిడ్. NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్. KOH అంటే పొటాషియం హైడ్రాక్సైడ్. MgOH ట్వైస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇదేంటి, అమ్మోనియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, ఓకే. సో ఇవి 5 బేసెస్ ఎట్లా బిహేవ్ చేస్తాయో చూద్దాం. సోడియం హైడ్రాక్సైడ్ రెడ్ లిట్మస్ పేపర్ ఏం చేస్తుంది, మారుస్తుంది. బ్లూ లిట్మస్ పేపర్ ని నో చేంజ్, అంతే ఉంటుంది. ఫినాఫ్థలిన్ ఏ కలర్ లోకి మారుతుంది, బేస్ లో పింక్ కలర్ లోకి మారుతుంది. మిథైల్ ఆరెంజ్ ఎల్లో కలర్. సో ఇట్లా యాసిడ్స్ కి ఏమో ఏం ఫిల్ చేయాలో ఫిల్ చేయండి, అట్లానే బేసెస్ కి ఏం ఫిల్ చేయాలో ఫిల్ చేయండి. అందరికి అర్థమైంది ఎట్లా ఫిల్ చేయాలో ఈ టేబుల్ చెప్పాను. లాస్ట్ 5 ఏమో బేసెస్, ఫస్ట్ 4 ఏమో యాసిడ్స్. అర్థమైందా టేబుల్ ఎట్లా ఫిల్ చేయాలో అందరికి? డౌట్ ఉంది ఎవరికైనా? ఓకే, సూపర్. వాట్ డూ యూ కంక్లూడ్ ఫ్రమ్ ద అబ్జర్వేషన్స్ నోటెడ్ ఇన్ టేబుల్ 1? ఏం కంక్లూడ్ చేస్తాం? ఫస్ట్ 4 యాసిడ్స్ అని కంక్లూడ్. ఇది జనరల్గా ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేయాలి, మనం రివర్స్ డైరెక్షన్లో వస్తున్నాం. జనరల్గా వాళ్ళు ఇచ్చింది ఎందుకు, మనం ల్యాబ్కి వెళ్ళి ఈ మెటీరియల్స్ అన్ని తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేస్తూ ఉండి ఏం అవుట్పుట్ వచ్చిందో చూసుకొని మనం ఇక్కడ అబ్జర్వేషన్స్ రాయాలి, అవునా కదా? అందుకే కదా ఎక్స్పెరిమెంట్ పెట్టింది వీళ్ళు. బట్ ఎక్కడ కూడా మనకి అట్లా చేపించారు కదా స్కూల్స్లో. అది కాక మనం ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి ఇంపాసిబుల్ థింగ్ అది. సో పైన అబ్జర్వేషన్స్ నుంచి మనకి ఏం తెలిసిందంటే ఫస్ట్ 4 యాసిడ్స్, లాస్ట్ 5 బేసెస్ అనేది తెలిసింది. ఎట్లా ఒక శాంపిల్ని యాసిడా బేస్ అని ఐడెంటిఫై చేయటం ఎట్లానో కూడా తెలిసింది. ఇండికేటర్స్ వాడి ఎట్లా ఐడెంటిఫై చేయాలో తెలిసింది. దేర్ ఆర్ some substances whose order changes in acidic or basic media. These are called olfactory indicators. ఇవన్నీ కలర్ ఇండికేటర్స్, అవునా కాదా? మనం ఇందాక మాట్లాడుకున్నవన్నీ లిట్మస్, టర్మరిక్, ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్, ఇవన్నీ కూడా కలర్తో ఇండికేట్ చేస్తాయి మనకి యాసిడా బేసా అనేది. అట్లానే ఇక్కడ కొన్ని ఉన్నాయంట ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్, అండర్లైన్ చేసుకోండి ఒకసారి. ఇది ట్రూ మార్క్స్ క్వశ్చన్ దాకా రావచ్చు. ఆల్ఫాక్టరీ అంటే వాసనకి సంబంధించింది అని అర్థం. ఇక్కడ కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయంట, యాసిడ్లో ఒక రకమైన వాసన వస్తుందంట, బేస్లో ఇంకొక రకమైన వాసన వస్తుందంట. సో దీని ద్వారా కూడా మనం యాసిడా బేస్ అని కనుక్కోగలుగుతాం కదా, అది కూడా ఇండికేట్ చేస్తుంది కదా. యాసిడ్లో ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది, బేస్లో ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది.
అప్పుడు ఇండికేట్ చేయగలుగుతాం కదా ఒక సొల్యూషన్ని యాసిడా బేసా అని. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఇట్లాంటి వాటిని మనం ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటామంట. సో వాటితో కొంచెం వర్క్ చేద్దాం అని చెప్తున్నారు. యాక్టివిటీ ఏంటి అంటే put some finely chopped onions in a plastic bag along with some clean cloth. Tie the bag tightly and keep it overnight in a fridge. ఇదంతా చెప్తే ఒక హాఫ్ అన్ అవర్ పట్టేటట్టుంది. మీరు టెక్స్ట్ బుక్ చదివితే బాగుండేది. తర్వాత అన్నా చదవండి. నేను ఓవరాల్గా ఇదేంటో చెప్తా ఎక్స్పెరిమెంట్. ఓకేనా? ఎక్స్పెరిమెంట్ ఏంటో చెప్తాను. ఇక్కడ 3 మెటీరియల్స్ వాడతాం. ఫస్ట్ది ఏంటి అంటే ఆనియన్స్. ఆనియన్స్ కూడా ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ లాగా పనిచేస్తాయి. ఎలా అంటే ఆనియన్కి ఒక స్మెల్ ఉంటుంది, మనకు తెలుసు కదా. ఆనియన్కి ఒక వాసన ఉంటుంది, అదేంటో మనకు తెలుసు. ఆనియన్ స్మెల్ తెలుసా అందరికీ? ఆనియన్కి ఒక స్మెల్ ఉంటుంది, టొమాటో అన్ని వెజిటేబుల్స్కి ఒక స్మెల్ ఉంటాయి. ఆనియన్కి కొంచెం ఘాటైన స్మెల్లే ఉంటుంది, మిగతా వాటికి అంత స్మెల్స్ ఏమి రావు. బట్ ఆనియన్ కట్ చేస్తుంటే దూరం నుంచి కూడా మనం చెప్పొచ్చు ఆనియన్స్ కట్ చేస్తున్నారు అని. కొంచెం ఆ స్మెల్ తెలుస్తుంది మనకి. సో ఆనియన్కి ఒక స్మెల్ ఉంటుంది, అది కూడా ఆల్ఫాక్టరీ ఇండికేటర్ లాగా పనిచేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆనియన్స్ని చిన్న సన్న ముక్కల్లా కట్ చేసేసి కొన్ని క్లాత్స్ ఉంటాయి కదా, గుడ్డ ముక్కలతో కలిపి ఒక టైట్ కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెడతారు. దానివల్ల ఏంటి, ఈ ఆనియన్కి ఉన్న స్మెల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది క్లాత్కి వచ్చేస్తుంది. అవునా కదా? ఆనియన్కి ఉండే స్మెల్ ప్రాపర్టీ క్లాత్కి వచ్చేస్తుంది కదా. మీకు అర్థం కాదు. ఒక కవర్ తీసుకున్నారు, ఈ కవర్లో ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ వేసారు, 2 క్లాత్ స్ట్రిప్స్ వేసారు, ఎయిర్ టైట్గా బిగిచ్చేశారు ఈ కవర్ని. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇది ఇట్లా ఉండి దీనికి ఉన్న స్మెల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న కెమికల్స్ వచ్చి ఈ క్లాత్స్కి వచ్చేస్తాయి కదా. క్లాత్స్కి వచ్చేసేసి ఈ స్మెల్ కూడా, ఈ క్లాత్స్కి కూడా ఆనియన్ స్మెల్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఈ క్లాత్స్ని తీసుకెళ్ళి మనం ఇండికేటర్స్ లాగా వాడచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ది వెనిల్లా అనే పేరు విన్నారు ఎప్పుడన్నా? ఎక్కడ విన్నారు? వెనిల్లా ఎసెన్స్ అంటారు. చాలా అదేదో ఫ్లేవర్ వస్తుంది, దానివల్ల పెద్ద టేస్ట్ ఏం రాదు, బట్ ఏదో తెలియని స్మెల్, మంచి స్మెల్ వస్తుంది అంతే. ఆనియన్స్, వెనిల్లా అండ్ క్లోవ్ ఆయిల్ అనే పేరు విన్నారా? ఎక్కడ వాడతారు క్లోవ్ ఆయిల్? ఏంటి వినిపించట్లేదమ్మా, కొంచెం గట్టి చెప్పు. ఇది కూడా మంచి స్మెల్ వచ్చే ఒక ఆయిల్. ఓకేనా? ఆనియన్స్, వెనిల్లా, క్లోవ్ ఆయిల్, ఇవి 3 కూడా మనకి ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ లాగా పనిచేస్తాయి. అంటే వీటికి క్యారెక్టరిస్టిక్ స్మెల్ అనేది ఒకటి ఉంటుంది. యాసిడ్లో వేస్తే ఒక స్మెల్ వస్తుంది, బేస్లో వేస్తే ఒక స్మెల్ వస్తుంది. ఇప్పుడు గమనిద్దాం, ఆనియన్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి ఆనియన్ రసం అంతా వీటిలో ఉన్న స్ట్రిప్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ స్ట్రిప్స్ మనం యాసిడ్ దగ్గరికి తీసుకెళ్తేనేమో స్మెల్ ఏమి రావు. ఏంటి స్మెల్ వస్తాయి. అర్థమైందా? ఆనియన్స్ యాసిడ్లో అయితే స్మెల్ వస్తాయి, బట్ బేసిక్ సొల్యూషన్లో మనం పెట్టి తీసి వాసన చూస్తే అసలు స్మెల్ రావు. ఇది అర్థమైందా? ఓకేనా మీకు? ఆనియన్స్ యాసిడిక్ సొల్యూషన్లో ముంచి తీసారనుకోండి, ఈ స్ట్రిప్ని స్మెల్ వస్తుంది, మామూలుగా ఆనియన్ స్మెల్ వస్తుంది. బట్ మైక్ ఆఫ్ చేయాలి. మీకు డిస్టర్బెన్స్ అవ్వట్లేదా పక్కన వాళ్ళకి? చెప్పండి, మీకు డిస్టర్బెన్స్ అవ్వట్లేదా?
అర్థమవుతుందా లేదా మీకు? ఎసిడిక్ సొల్యూషన్లో ఆనియన్ స్ట్రిప్ ఎట్లా పనిచేస్తుంది? స్మెల్ వస్తుందా రాదా? స్మెల్ వస్తుంది సార్. బేసిక్ సొల్యూషన్లో స్మెల్ అసలు రాదు. స్మెల్ రాదు. ఆనియన్ అని కూడా తెలియదు. ఆనియన్ స్మెల్ అసలు రాదు, పోతుంది మొత్తం. ఆనియన్ స్మెల్ అంతా పోతుంది బేసిక్ సొల్యూషన్లో. సేమ్ వెనిల్లా కూడా అంతే అంట. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనం ఎక్స్పెరిమెంటల్గా చేయలేం కాబట్టి ఇంకా గుర్తుపెట్టుకోవడమే. నేను ఎక్కడో ఇంటర్నెట్లో చూసాను, వెనిల్లా కూడా ఎసిడిక్ సొల్యూషన్లో స్మెల్ వస్తుంది, బట్ బేసిక్ సొల్యూషన్లో అసలు స్మెల్ అనేది రాదు. అట్లానే క్లోవ్ ఆయిల్ కూడా ఎసిడిక్ సొల్యూషన్లో స్మెల్ వస్తుంది, బేసిక్ సొల్యూషన్లో తన స్మెల్ని అది కోల్పోతుంది, అసలు స్మెల్ అనేది రాదు. మూడు కూడా ఒకే విధంగా పనిచేస్తాయి. సో దీంతో కూడా మనం యాసిడ్స్ని బేసెస్ని ఇండికేట్ చేయొచ్చు కదా. సో వీటిని మనం ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటాం. వీటి స్మెల్తో ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి ఆల్ ఫ్యాక్టరీ. ఓకే కదా. ఇది ఎక్స్పెరిమెంట్ యాక్టివిటీ 2. Why pickles and sour substances are not stored in brass and copper vessels? పికిల్స్ అంటే ఏంటి తెలుగులో? పచ్చళ్ళు. పికిల్స్ ఇంకా పుల్లగా ఉన్న వేరే వస్తువులు ఏవైనా కూడా జనరల్గా స్టీల్ వాటిల్లో, మెటల్స్లో స్టోర్ చేయరు. ప్లాస్టిక్ డబ్బాల్లోనో గాజు సీసాల్లోనో స్టోర్ చేస్తారు పచ్చళ్ళు. లేకపోతే దాన్ని అంటారు పింగాణి అని చెప్పేసి అంటూ ఉంటారు, ఎనామెల్ అనుకుంటా ఇంగ్లీష్లో దాని పేరు. వాటిల్లోనూ స్టోర్ చేస్తూ ఉంటారు పికిల్స్ని, సోర్ సబ్స్టెన్సెస్ని. సాధారణంగా స్టీల్ వాటిలో, అట్లాంటి వాటిలో పెట్టరు. స్టీల్ వాటిలో, బ్రాస్ వాటిలో, కాపర్ వాటిలో, అల్యూమినియం వాటిల్లో, ఇట్లాంటి వాటిలో పెట్టరు. ఎందుకు పెట్టరో ఇప్పుడు తెలుసుకుందాం. యాసిడ్స్, బేసెస్, మెయిన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వాట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ యాసిడ్స్? ఇది అసలు చెప్పుకోవాలి ఇంకా మనం. సోర్ అంటే ఏంటి తెలుగు? యాసిడ్స్. సోర్ అంటే తెలుగులో ఏంటి తెలుసా ఎవరికన్నా? పుల్లగా ఉంటుంది. సో మనకి పుల్లగా ఉండేవి అన్నీ కూడా మ్యాక్సిమం యాసిడ్స్ అయి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇది బేసెస్. ఏ టేస్ట్ ఉంటాయి? బిట్టర్. సోపీ టు టచ్ కూడా. చేదు. కాబట్టి ఈ పికెల్స్ ఏవైతే ఉన్నాయో, పికెల్స్, సోర్ సబ్స్టెన్సెస్ కూడా జనరల్గా యాసిడ్స్ ఇవన్నీ. ఓకేనా, క్లియర్ అందరికి? ఎక్కడ నాయిస్ నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నాకు ఒక మాట క్లియర్గా చెప్పండి. మీకు వేరే మైక్స్ వల్ల నాయిస్ లేదు అంటే నేను పట్టించుకోను, ఉంది అంటే చెప్పండి. నాకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంది చెప్పేటప్పుడు అట్లా నాయిస్ వస్తుంటే. కొంచెం మైక్స్ ఆఫ్ చేసుకొని ఉంచండి. జస్ట్ అట్లా మాట్లాడి వెంటనే ఆఫ్ చేయండి మైక్. సో పికెల్స్, సోర్ సబ్స్టెన్సెస్ కూడా మనకి యాసిడ్స్ కిందకే వస్తాయి. సో యాసిడ్స్ని ఎందుకు ఇట్లా మెటల్ కంటైనర్స్లో స్టోర్ చేయరు అనేది ఈ యాక్టివిటీ ద్వారా తెలుస్తుంది మనకి. ఈ యాక్టివిటీ సెటప్ ఇది. ఓకేనా, చాలా సింపుల్. కెమిస్ట్రీ, ఫిజిక్స్ చాలా వాటిలో ఏంటి అంటే మనకి డయాగ్రామ్ ఒక్కటి గుర్తుంటే ప్రాసెస్ అంతా అర్థమైపోయింది. అట్లానే ఈ డయాగ్రామ్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ ఏమేమి సబ్స్టెన్సెస్, ఏమేమి వస్తువులు ఉన్నాయి చూడండి. ఒక స్టాండ్ ఉంది, దీన్ని ఏమంటారు? టెస్ట్ ట్యూబ్ అంటారు. దీన్ని ఏమంటారు? ఓకే, రబ్బర్ కార్క్ అంట. సూపర్. తర్వాత డెలివరీ ట్యూబ్, దీన్ని డెలివరీ ట్యూబ్ అంటారు. ఈ షేప్లో ఉంటుంది డెలివరీ ట్యూబ్. నెక్స్ట్ దీన్ని ఏమంటారు? ఏదో ఒక వెజల్ ఏదో, దీంట్లో సోప్ వాటర్ ఉన్నాయంట. ఇదేమో క్యాండిల్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, టెస్ట్ ట్యూబ్లో జింక్ గ్రాన్యూల్స్ అంట. జింక్ అంటే అది కూడా ఒక మెటల్.
జింక్ అనేది ఒక మెటల్, కానీ మెత్తగా ఉంటుంది, కొంచెం ఈజీగా కట్ చేయొచ్చు జింక్ని మనం. జింక్ అనేది ఒక మెటల్, గుర్తుపెట్టుకోండి. జింక్ని గ్రాన్యూల్స్ అంటే చిన్న చిన్న పీసెస్ అనమాట. జింక్ యొక్క చిన్న చిన్న పీసెస్ టెస్ట్ ట్యూబ్లో పెట్టాం. తర్వాత ఏం చేసాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl అంటే ఏంటి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ని దీంట్లో వేసాం. రబ్బర్ కార్క్ పెట్టేసాం, డెలివరీ ట్యూబ్ పెట్టేసాం. ఆ డెలివరీ ట్యూబ్ యొక్క ఇంకొక ఎండ్ ఏం చేసాం, సోప్ వాటర్లో మునిగేటట్టు పెట్టాం. అంటే దీంట్లో నుంచి వచ్చిన ఏ గ్యాస్ అయినా కూడా ఈ సోప్ వాటర్ గుండానే బయటికి రావాలి. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. చూడగానే మనకి ఏం కనిపిస్తుంది అంటే, జింక్ గ్రాన్యూల్స్ మీద చిన్న చిన్న బుడగలు వస్తాయి. ఎక్కడొస్తాయి బుడగలు, జింక్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల మీద చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా, బుడగల్లాగా వస్తాయి. అవన్నీ కలిసిపోయి పైకి బబుల్స్ వచ్చేసి గ్యాస్ అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా చెప్పేది? ఒక గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ గ్యాస్ అనేది వచ్చి ఈ సోప్ వాటర్లో గుండా వచ్చి, ఒక సోప్ వాటర్లోకి మీరు గాలి వదిలారనుకోండి, ఏమవుతుంది, బబుల్ వస్తుంది, ఎయిర్ బబుల్ వస్తుంది కదా. సో ఈ వచ్చిన గ్యాస్ ఏదైతే ఉందో అది బబుల్ లాగా మారి ఇక్కడికి వచ్చి బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ బబుల్లో ఏదో ఒక గ్యాస్ ఉంది, ఆ గ్యాస్ ఏంటో తెలియదు. ఈ గ్యాసెస్కి మనం టెస్ట్ అనేది చేయొచ్చు. జనరల్గా ఒక టెస్ట్ ఉంటుంది, చాలా టెస్ట్లు ఉంటాయి. సో ఇక్కడ మనం ఒక టెస్ట్ చేస్తున్నాం. ఏంటి అంటే, ఒక క్యాండిల్ని కనుక మనం గ్యాస్ దగ్గరికి తెస్తే, క్యాండిల్ ఇంకా ఎక్కువగా మండింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ ఇంకా ఎక్కువగా మండితే దాన్ని ఏమంటామంటే ఆక్సిజన్ గ్యాస్ అంటాం. రిలీజ్ అయింది ఆక్సిజన్ అని చెప్తాం. క్యాండిల్ ఎక్కువగా మండితే ఒకవేళ, బట్ క్యాండిల్ టాప్ అదే ఒక టప్ అనే ఒక సౌండ్ వచ్చేసి ఆగిపోయింది అనుకోండి, చిన్న సౌండ్ వస్తుంది, పాప్ సౌండ్ అంటారు దాన్ని. ఏం సౌండ్, పాప్ సౌండ్, POP, చిన్న సౌండ్ వస్తుంది నిజంగానే, టప్ అనే సౌండ్ వచ్చేసి అయిపోతుంది. అట్లా వస్తే అదేం గ్యాస్ అని చెప్పొచ్చు, హైడ్రోజన్. సో ఇక్కడ జరిగింది ఏంటి, జింక్ గ్రాన్యూల్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఏ గ్యాస్ని రిలీజ్ చేసినాయి, హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేసినాయి. ఇది విషయం. ఈ ఈక్వేషన్ చూద్దాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ జింక్, సారీ AQ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆక్వస్ సొల్యూషన్ అని అర్థం. S అంటే మీనింగ్ ఏంటి అంటే తెలుసా ఎవరికన్నా? వావ్, మీకు చాలా విషయాలు తెలుసు, అసలు ఇవన్నీ తెలియదు అనుకున్నా. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆక్వస్ సొల్యూషన్ అంటే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేసిన సొల్యూషన్ అంట. జింక్ ఏమో సాలిడ్, ఇది వచ్చిందేమో ఆక్వస్ సొల్యూషన్. జింక్ క్లోరైడ్ అనేది ఒక సాల్ట్, ఇది వాటర్లో కలిసిపోయి ఉందంట రియాక్షన్ తర్వాత. నెక్స్ట్ ఇది H2G అంటే ఏంటి, గ్యాస్. సో హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ మనం గమనించినట్లయితే యాసిడ్ మెటల్తో రియాక్ట్ అయింది. ఈ మెటల్ సాలిడ్ స్టేట్లోనే ఉంది, సాలిడ్ లాగా మనకు కనిపిస్తుంది. బట్ జింక్ క్లోరైడ్ అనేది మనకి కనిపిస్తుందా రియాక్షన్ జరిగినాక? ఎస్ ఆర్ నో, ఒకటి చెప్పండి నాకు. ఆక్వస్ సొల్యూషన్ అన్నారు, డిజాల్వ్ అయిపోయింది జింక్ క్లోరైడ్ వాటర్లో. డిజాల్వ్ అవ్వలేదు అంటే ప్రెసిపిటేట్ అంటారు. కింద మనకి ప్రెసిపిటేట్ లాగా కింద మనకు కనిపిస్తుంది, డిజాల్వ్ అవ్వకుండా కరగకుండా కిందే ఉండిపోయింది. దాన్ని సాలిడ్ S అని రిప్రజెంట్ చేసేవాళ్ళు. బట్ AQ అని ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఫామ్ అయిన జింక్ క్లోరైడ్ సాల్ట్ ఏదైతే ఉందో అదేమైంది, వాటర్లో డిజాల్వ్ అయిపోయింది. అర్థమవుతుందా మీకు? సో ఎప్పుడైనా జనరల్ రియాక్షన్ ఏంటి అంటే, యాసిడ్ అనేది మెటల్తో రియాక్ట్ అయితే ఒక సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది, దాంతోపాటు ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది, వర్డ్స్ రూపంలో చెప్పండి. యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్ టు గివ్ రెస్పెక్టివ్ సాల్ట్స్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. జనరల్లీ ఎప్పుడైతే యాసిడ్స్ మెటల్స్ రియాక్ట్ అవుతాయో అప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ఈస్ రిలీజ్డ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, సాల్ట్ అనేది డిజాల్వ్ అయిపోయింది. అట్లానే మనం ఎప్పుడైతే పికెల్స్, సోర్ సబ్స్టెన్సెస్ అవన్నీ యాసిడ్స్ కదా, యాసిడ్స్ అనేవి మెటల్స్లో పెడతాము,
ఆ మెటల్ కంటైనర్స్కి ఏమవుతుంది, హోల్స్ పడిపోతాయి. ఆ మెటల్ ఏమైంది, కరిగిపోయింది ఆ పికిల్లో. అర్థమవుతుందా ఇప్పుడన్నా? ఎస్ బ్రో. అసలు అర్థమవుతుందా? నాకు రెస్పాన్స్ రాట్లా. అర్థమవుతుంది సార్. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. ఎస్ అన్నా. యాసిడ్ మెటల్ కంటైనర్లో యాసిడ్ని పెట్టినప్పుడు ఇట్లా సేమ్ రియాక్షన్ జరిగి కరిగిపోతుంది. కంటైనర్ అనేది హోల్స్ పడి ఉంటాయి కొంతసేపటికి. అది కూడా స్ట్రాంగ్ పికిల్ కనుక మీరు పెట్టారు అంటే హోల్స్ పడిపోయి ఉంటాయి, దాంట్లో కొరుక్కుపోయింది అంటారు, గిన్నె కొరుక్కుపోయింది అంటారు. అర్థమైందా? ఇంతవరకు క్లియర్ కదా? సో ఈ రీజన్ వల్లే మనకి ఏం చేస్తాము, పికిల్స్ని ప్లాస్టిక్ కంటైనర్స్లో లేదా గ్లాస్ కంటైనర్స్లో పెడతాము. గ్లాస్, ప్లాస్టిక్ స్ట్రాంగా, మెటల్స్ స్ట్రాంగా? మెటల్స్. మరి మెటల్సే కరిగిపోగలిగింది, ప్లాస్టిక్ గ్లాస్ నిలబడతాయో చెప్పండి. సార్ యాసిడ్ తో ప్లాస్టిక్ అనేది రియాక్ట్ అవ్వచ్చు. వావ్, సూపర్, గ్రేట్. ఇక్కడ ఎంత స్ట్రాంగ్ అయినా మనకి బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నా ఇది యాసిడ్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి డ్యామేజ్ అయిపోతుంది, కరిగిపోయి డ్యామేజ్ అయిపోతుంది. బట్ గ్లాస్, ప్లాస్టిక్ ఇవేంటి అంటే రియాక్ట్ అవ్వవు సాధారణంగా. యాసిడ్తోనే కాదు, దేంతో రియాక్ట్ అవ్వవు, కాబట్టి వాటికి డ్యామేజ్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు మెటల్ ఉంది, మెటల్ స్ట్రాంగ్ అంటున్నాం, ఇనుము తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టాం అనుకోండి, ఏమవుతుంది? విత్ ఇన్ మినిట్స్. అసలు మొన్న ఎక్స్పీరియన్స్ చేశాను, ఏదో ఒకటి కట్టడానికి ఐరన్ మెష్ తెలుసా మీకు? ఐరన్ మెష్ కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చాను. జస్ట్ అట్లా బయట పెట్టాను అంతే, జస్ట్ అట్లా పెట్టాను. ఆ రోజు వాన పడింది, తెల్లారి చూసేటప్పటికి రెడ్ కలర్ ఇక్కడ కనిపిస్తుంది, కైండ్ ఆఫ్ రెడ్, ఆరెంజ్ కలర్. అది ఆరెంజ్ కలర్లో ఫుల్గా ఒక 50 feet పొడవుండే మెష్. అది ఇంత తుప్పు పడిపోయింది ఫుల్గా, అంత ఫాస్ట్గా పాడైపోతుంది. బట్ ప్లాస్టిక్ అట్లా పెడితే పాడవుతుంది అసలు, చాలా ఇయర్స్ అయినా కూడా అంత డ్యామేజ్ ఏం జరగదు ప్లాస్టిక్కి కదా. సో ఇక్కడ రియాక్ట్ అవ్వదు, ప్లాస్టిక్ రియాక్ట్ అవ్వదు కాబట్టి, గ్లాస్ రియాక్ట్ అవ్వదు కాబట్టి డ్యామేజెస్ ఉండవు. ఇవి మెటల్స్ స్ట్రాంగ్ అయినా కూడా రియాక్ట్ అవుతాయి కాబట్టి డ్యామేజ్ అయిపోతాయి. ఓకే, క్లియర్? Place a few granules of zinc metal in one of the test tubes and 10 ml of sodium hydroxide solution and warm the contents of the tube. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇందాక మనం దేంతో చేసాం యాక్టివిటీని? యాసిడ్తో చేసాం. ఇప్పుడు బేస్తో ట్రై చేద్దాం. బేస్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటి? NaOH. సో బేస్తో ట్రై చేద్దాం. ఇప్పుడు HCl ప్లేస్లో జస్ట్ ఈ సెటప్లో HCl ప్లేస్లో ఏముంది? NaOH ఉంది అంతే, NaOH సొల్యూషన్. కాకపోతే NaOHతో జింక్తో NaOH రియాక్ట్ అవ్వాలంటే డైరెక్ట్గా దాని అంతా అది రియాక్ట్ అవ్వదు. యాసిడ్ అంటే రియాక్ట్ అయింది, బట్ బేస్ NaOH యొక్క నేచర్ ఏంటి అంటే దాని అంతటా అది రియాక్ట్ అవ్వదు. కింద మళ్ళీ ఒక హీట్ పెట్టాలి, మనం హీట్ సప్లై చేయాలి రియాక్షన్ జరగాలంటే. గుర్తుపెట్టుకోండి, జస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. అండ్ వార్మ్ ద కంటెంట్స్ ఆఫ్ ద ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్ యొక్క కంటెంట్స్ని మనం వేడి చేయాలంట. సో వేడి చేస్తే ఏం రియాక్షన్ జరిగిందో చూద్దాం. సేమ్ స్టెప్స్, హైడ్రోజన్ గ్యాసే రిలీజ్ అవుతుంది, కాకపోతే 2NaOH ప్లస్ Zn గివ్స్ రైజ్ టు Na2ZnO2 అనే ఒక సాల్ట్ వస్తుంది. ఈ సాల్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, సోడియం జింకేట్, Na2ZnO2. ఈక్వేషన్స్ మీకు బాగా గుర్తుండాలి. 2NaOH ప్లస్ Zn గివ్స్ రైజ్ టు Na2ZnO2 ప్లస్ H2 అనేది ఏంటి? గ్యాస్. However, such reactions are not possible with all metals. యాసిడ్స్ అంటే చాలా వాటికి రియాక్ట్ అవుతాయి, కానీ బేసెస్ అనేవి అంత ఈజీగా రియాక్ట్ అవ్వవు, కాబట్టి మనం వేడి చేయాల్సి వచ్చింది. జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఓవరాల్గా చెప్పాలంటే, జనరలైజ్ చేసి చెప్పాలంటే, బేసెస్ కూడా మెటల్స్తో రియాక్ట్ అయ్యి ఏ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి? హైడ్రోజన్ గ్యాస్ని. కానీ జనరల్గా బేస్ రియాక్షన్స్ జరగవు. అదిగాక డైల్యూటెడ్ సొల్యూషన్స్ అంటే అస్సలు జరగవు. బాగా కాన్సన్ట్రేటెడ్ బేసెస్ తీసుకుంటే రియాక్షన్ అనేది జరిగే అవకాశం ఉంది. అది కూడా హీట్ చేయాలి మళ్ళీ మనం. ఇక్కడ హింట్ ఇచ్చారు చూడండి. క్లియర్ కదా అందరికీ?
ఎస్ సార్ Bro. సో యాసిడ్స్ బేసెస్ మెటల్స్ తో రియాక్ట్ అయ్యి ఏ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తే హైడ్రోజన్. Hydrogen gas. ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ టూ యాక్టివిటీస్ అయిపోయినాయి. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. ఒక్కసారి నేను చెక్ చేసుకుంటే ఎక్కడి వరకు వచ్చామని. న్యూట్రలైజేషన్, reactions of acids with metal oxides, non-metal oxides. What do acids have in common? What do they have bases? చాలా bases. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్. ఎందుకంటే రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి దీంట్లోనే, కార్బోనేట్స్తో అండ్ హైడ్రోజన్ కార్బోనేట్స్తో. కార్బోనేట్స్తో అండ్ హైడ్రోజన్ కార్బోనేట్స్తో ఎట్లా రియాక్ట్ అవుతాయి అని చెప్పేసి చూద్దాం. యాసిడ్స్, కార్బోనేట్ అంటే CO3, CO3 ఉంటే కార్బోనేట్. హైడ్రోజన్ కార్బోనేట్ అంటే HCO3. CO3-2 కార్బోనేట్ అనేది అయాన్ ఒకటి, దాని యొక్క ఏమంటారు దాన్ని, CO3- వ్యాలెన్సీ అనుకుంటా దాన్ని అనేది. CO3-2 ఉంటుంది, HCO3- ఉంటుంది. ఓకేనా? CO3-2 HCO3-. ఇది వాటికి అర్థమైందా లేదా? క్లియర్గా చెప్పనా? హలో, క్లియర్గా చెప్పండి. CO3 అంటే ఒక అయాన్. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక అయాన్. దీని మీద ఛార్జ్ -2 ఉంటుంది. దీన్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఎన్ని ప్లస్ ఛార్జీలు కావాలి మనకి? 2 సార్. 2 ప్లస్ ఛార్జీలు కావాలి. ఇప్పుడు సోడియం ఉంది, సోడియం అయాన్ మీద ఒక ప్లస్ ఛార్జే ఉంటుంది. అంటే కార్బోనేట్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఎన్ని సోడియంలు కావాలి? ఎన్ని సోడియం అయాన్లు కావాలి? 2 సోడియం అయాన్లు కావాలి. సో Na+, మళ్ళీ Na+. ఇదంతా టోటల్గా కలిపి Na2CO3 అని చెప్పొచ్చా? Na2CO3. Yes, bro. సో 2 సోడియం అయాన్స్ ఒక CO3-2 అయాన్ కలిసి Na2CO3 ఫామ్ అవుతుంది. దీన్ని సోడియం కార్బోనేట్ అంటాం, దీన్ని కార్బోనేట్ అయాన్ అంటాము. ఇలా ఫామ్ అయిన దాన్ని సోడియం కార్బోనేట్. నెక్స్ట్ది HCO3 అయాన్ తీసుకుంటే HCO3 మీద మైనస్ ఛార్జ్ ఒకటే ఉంటుంది. ఇది ఎందుకంటే H+ అయాన్ తెలుసా మీకు? H మీద ప్లస్ అయాన్, ప్లస్ ఛార్జ్ ఉంటుంది, సింగిల్ ప్లస్ ఛార్జ్ ఉంటుంది. H+CO3-2 కలిస్తే ఏమవుతుంది? HCO3 -2లో ఒక పాజిటివ్ ఛార్జ్తో న్యూట్రలైజ్ అయిపోయింది. -2 అనేది, -2లో ఒక మైనస్ ప్లస్తో న్యూట్రలైజ్ అవుతుంది, ఇంకొకటి మిగిలిపోయింది కదా. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా మీకు? ఈ CO3 ఉండగానే ఆ CO3లో H కలిసి, ఓన్లీ 1 H కలిస్తే ఒక మైనస్ న్యూట్రలైజ్ అయ్యి ఇంకో మైనస్ మిగిలిపోయింది, అదే ఈ మైనస్. దీన్ని హైడ్రోజన్ కార్బోనేట్ అంటాం. ఏమంటాము? హైడ్రోజన్ కార్బోనేట్ అంటాం. సో హైడ్రోజన్ కార్బోనేట్ మీద ఒక మైనస్ ఉంది కాబట్టి ఒక సోడియం సరిపోతుంది కదా దీనికి. సో దీని ఫార్ములా ఎట్లా రాయొచ్చు? ఎప్పుడైనా ఫస్ట్ ఫార్ములా రాసేటప్పుడు పాజిటివ్వి ఫస్ట్ రాసి నెగిటివ్వి తర్వాత రాయాలి. సో Na ఫస్ట్ రాసి HCO3 తర్వాత రాస్తాం. దీన్ని సోడియం ఏమంటాం? హైడ్రోజన్ కార్బోనేట్ అంటాం. చెప్పండి ఒకసారి. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. sodium hydrogen carbonate. Okay, so take 2 test tubes, label them as A and B. Take about 0.5 grams of sodium carbonate in test tube A and 0.5 grams of sodium hydrogen carbonate in test tube B. Test tube A లోనేమో సోడియం కార్బోనేట్ తీసుకోవాలంట, టెస్ట్ ట్యూబ్ Bలో ఏం తీసుకోవాలి? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకోవాలి.
బోత్ టెస్ట్ ట్యూబ్స్లో కూడా మనం ఏం చేయాలంట, హైడ్రోక్లోరిక్ యాసిడ్ డైల్యూట్ అంటే చాలా తక్కువ కాన్సన్ట్రేషన్తో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేయాలి. పాస్ ద ఏం చేస్తామంటే ఈ సెటప్లో పెడతాం. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు అసలు ఎవరో కానీ. బాలు అంటే ఎవరు? బాలు బొగడి అంటే ఎవరు? అన్న చాలా డిస్టర్బెన్స్ గా ఉందన్న. ఓహో, నా దగ్గర. నీ దగ్గర కాదన్న. నా దగ్గర కూడా సౌండ్లు అవుతున్నాయి బాగానే. కరెంట్ పోయింది, అంట్లు కడుగుతుంటే సౌండ్లు వినిపిస్తున్నాయి బాగా. సారీ. ఈసారి నేను రిమూవ్ చేస్తాను, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది ఏదైతే ఉందో టెస్ట్ ట్యూబ్స్ 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోమన్నారు. ఒక దాని పేరు ఏ అని పెట్టమన్నారు, ఇంకో దాని పేరు బి అని పెట్టమన్నారు. ఏ అనే దాంట్లో ఏం చేయమన్నారు, సోడియం కార్బోనేట్ తీసుకోమన్నారు. బి అనే దాంట్లో హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకోమన్నారు. రెండిట్లో కూడా మనకి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేయమన్నారు. 2 ml వేయమన్నారు. సెటప్ ఇట్లా చేయాలి. తర్వాత అట్లా చేసిన తర్వాత కార్క్ పెట్టేసి, టిస్టిల్ ఫనెల్ అంటే ఏంటో చెప్తాను. డెలివరీ ట్యూబ్ పెట్టేయమన్నారు. డెలివరీ ట్యూబ్ దేని గుండా పాస్ చేయాలంట, CaOH సొల్యూషన్. సింపుల్గా తెలుగులో చెప్పాలంటే సున్నం నీళ్ళు ఉంటాయి కదా, సున్నం ఉంది. సున్నం తెలుసా మీకు అందరికీ? తెల్ల కలర్ పెయింట్ వేస్తారు ఇళ్ళకి. ఇప్పుడంటే ఎవరు వేయట్లేదు, బట్ ఇదివరకు టైమ్స్లో మనం చూసినట్లయితే ప్రతి చోట కూడా సున్నంతోనే చేసేవాళ్ళు పెయింట్స్ అనేది. పెయింట్ అంటే ఇంక సున్నం తప్పితే ఏమి ఉండేది కాదు ఇదివరకు. సో ఆ సున్నం నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటి గుండా వచ్చిన గ్యాస్ని పాస్ చేయాలంట. ఓకే, ఇదంతా ఓకే, బాగానే ఉంది. టిస్టిల్ ఫనెల్ అంటే ఏంటి అంటే, డైరెక్ట్గా మనం టెస్ట్ ట్యూబ్ మూతలు తీసి, టెస్ట్ ట్యూబ్ ఇట్లా సెటప్ చేసి ఉంటుంది. దీంట్లో మనం సోడియం కార్బోనేట్ వేసాం కదా, యాసిడ్ని ఇది కార్క్ తీసిపోయకుండా ఈ టిస్టిల్ ఫనెల్లో పోస్తాం. స్లోగా పడిద్ది యాసిడ్. అప్పుడు డైరెక్ట్గా పోస్తే ఎక్కువ పడిపోయింది కదా, అందుకని టిస్టిల్ ఫనెల్లో గుండా పోస్తారు. అది టిస్టిల్ ఫనెల్ యొక్క యూజ్, స్లోగా పడుతుంది. క్లియర్ అందరికీ? టిస్టిల్ ఫనెల్ తర్వాత డెలివరీ ట్యూబ్. ఫైనల్గా ఏం చేసాం, సోడియం కార్బోనేట్లో HCl యాసిడ్ వేసాము. ఏమైంది, ఇక్కడ బుడగలు వచ్చినాయి, ఏదో గ్యాస్ రిలీజ్ అవుతుందని తెలిసింది. ఆ గ్యాస్ని ఏం చేసాం, కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అంటే లైమ్ వాటర్ అంటారు. నిమ్మకాయ నీళ్ళు కాదు లైమ్ వాటర్ అంటే, సున్నం నీళ్ళు. ఓకేనా? దాని గుండా పాస్ చేసాం. అప్పుడేమవుతుంది, బుడగలు వస్తాయి. ఇప్పుడు ఈ సున్నం నీళ్ళు కనుక బాగా వైట్గా మారిపోయినాయి అనుకోండి. సున్నం నీళ్ళు జనరల్గా వైట్గానే ఉంటాయి, కాకపోతే బాగా వైట్గా మిల్క్ కలర్లో, ఇంకా మిల్క్ ఏమో అన్నట్టు వైట్గా మారిపోయినాయి అనుకోండి, వచ్చిన గ్యాస్ CO2 గ్యాస్ అని చెప్పచ్చు. అర్థమైందా మీకు? సో 3 గ్యాసెస్కి టెస్ట్ చెప్పాను నేను. ఫస్ట్ది, ఒక గ్యాస్ బయటకు వచ్చినప్పుడు మనం ఒక మ్యాచ్ స్టిక్ కానీ క్యాండిల్ కానీ దాని దగ్గరికి తీసుకెళ్తే ఎక్కువగా మండింది అనుకోండి, ఇదివరకు ఉన్న మంట కంటే ఎక్కువ మండితే అది ఆక్సిజన్ అని చెప్పొచ్చు. అలానే పాప్ సౌండ్తో మంట ఆరిపోయింది అనుకోండి, హైడ్రోజన్. అదే గ్యాస్ని లైమ్ వాటర్ గుండా పాస్ చేసినప్పుడు, అంటే సున్నం నీళ్ళ గుండా పాస్ చేస్తే అవి క్లియర్ వైట్ కలర్లోకి మారిపోయినాయి అనుకోండి, దాన్ని ఏమనొచ్చు, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వచ్చిందని చెప్పొచ్చు. సో మీరు ఈ 3 టెస్టులు రాసుకొని రావాలి. టెస్ట్స్ ఫర్ గ్యాసెస్ అని చెప్పేసి, ఆక్సిజన్ అయితే ఎట్లా టెస్ట్ చేస్తారు, ఎలా చెప్తారు ఆక్సిజన్ అని, హైడ్రోజన్ అయితే ఎట్లా చెప్తారు, కార్బన్ డైఆక్సైడ్ అయితే ఎట్లా చెప్తారు. నోట్స్లో రాయండి, తర్వాత హోంవర్క్ గుర్తుపెట్టుకోండి. సో ఇది. సో మనం ఫైనల్గా ఏం చెప్పవచ్చు, సోడియం కార్బోనేట్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఏమొచ్చింది గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది వచ్చింది. అట్లని సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కూడా యాసిడ్తో రియాక్ట్ అయితే సేమ్
కార్బన్ డైఆక్సైడ్ గ్యాసే వస్తుంది. వీటి రియాక్షన్స్ ఇట్లా ఉంటాయి. సోడియం కార్బోనేట్ ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు కార్బోనేట్ని రీప్లేస్ చేసి Cl ఇక్కడికి వస్తుంది. NaCl ఇదే సాల్ట్, మనం వాడే సాల్ట్, ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. సోడియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి NaCl సాల్ట్ని, వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఈక్వేషన్. అర్థం ఉందా? ఇది అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ Yes, ఉందా? bro. అర్థమైంది సార్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కూడా HClతో రియాక్ట్ అయ్యి NaCl, H2O, CO2 సేమ్ రిజల్ట్స్ వచ్చినాయి బోత్ రెండిట్లో కూడా. ఇప్పుడు ఈ రెండు యాసిడ్స్ కార్బోనేట్స్తో బైకార్బోనేట్స్తో ఎట్లా రియాక్ట్ అయితే ఇక్కడ వరకు చూసాం. క్లియర్ కదా? ఇక్కడ వరకు మీకు ఏ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి? యాసిడ్స్ కార్బోనేట్స్తో అండ్ హైడ్రోజన్ కార్బోనేట్స్తో రియాక్ట్ అయ్యి ఏ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. బైకార్బోనేట్ అన్న హైడ్రోజన్ కార్బోనేట్ అన్న ఒకటే, ఆ మాట గుర్తుపెట్టుకోండి. కానీ ఈ మధ్య బైకార్బోనేట్ అనే వాడట్లేదు. బైకార్బోనేట్ అన్న హైడ్రోజన్ కార్బోనేట్ అన్న ఒకటే. ఇప్పుడు దీని దగ్గరికి వెళ్దాం. లైమ్ వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ని పాస్ చేస్తే వైట్ కలర్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. లైమ్ వాటర్ CaOH2, కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం దీన్ని. కాల్షియం హైడ్రాక్సైడ్లో కార్బన్ డైఆక్సైడ్ని పాస్ చేస్తే CaCO3 కాల్షియం కార్బోనేట్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. అది ఏ కలర్లో ఉంటుందంటే వైట్ కలర్లో ఉంటుంది. ఇది యారో సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్లా ఫామ్ అయిన కాల్షియం కార్బోనేట్ అనేది నీళ్ళల్లో కరగదు, కిందకి వెళ్ళిపోతుంది, ప్రెసిపిటేట్ అవుతుంది. అర్థమైందా? కిందకి వెళ్ళిపోతుంది. కాల్షియం కార్బోనేట్ రియల్ లైఫ్లో ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? సార్ చాక్ పీస్. చాక్ పీస్. చాక్ పీస్ ఓకే. మన టీత్ అవునా? కాల్షియం ఫాస్ఫేట్ కాదా టీత్ అండ్ బోన్స్లో ఉండేది? కార్బోనేటా? అండ్ ఒకసారి గూగుల్లో చూడండి, మీకు తెలుస్తుంది. కాల్షియం కార్బోనేట్ నేచర్లో జనరల్గా ఎక్కడ ఉంటుందంటే మీలో ఎంతమంది కాళ్ళ కింద ఇప్పుడు మార్బుల్స్ ఉన్నాయి? మార్బుల్స్, వైట్ మార్బుల్, దట్ ఈస్ కాల్షియం కార్బోనేట్. ఓకేనా? ఇంకా ఇది మార్బుల్లో కూడా కొంత క్వాంటిటీనే ఉంటుంది. లైమ్ స్టోన్ అని పేరు విన్నారు ఎప్పుడన్నా? సున్నపు రాళ్ళు అంటాం. Yes, bro. దాంట్లో ఫుల్ కాల్షియం కార్బోనేటే ఉంటుంది. ఓకేనా? అది నీళ్ళలో కరగదు కదా, రాయి అంటే నీళ్ళలో కరగదు ఆబ్వియస్లీ. సో అది కిందకి వెళ్ళిపోతుంది. అలాగని CaCO3 స్టోన్ ఫామ్ అయిద్దా అంటే ఇక్కడ స్టోన్ ఏం ఫామ్ అవ్వదు, పౌడర్ ఫామ్ అవుతుంది. అర్థమైందా? కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం ఏమని పిలుస్తాం? జనరల్గా ఏమని పిలుస్తాం చెప్పండి? మార్బుల్. కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం జనరల్గా ఏం పిలుస్తాం? లైమ్ వాటర్ అని పిలుస్తాం. లైమ్ వాటర్ గుండా కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేస్తే ఏం ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది? కాల్షియం కార్బోనేట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. దాని ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. సరే, కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేశారు, ఓకే. ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేస్తే ఏమైందో చెప్తున్నారు. ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేస్తే ఆల్రెడీ కాల్షియం కార్బోనేట్ ఫామ్ అయిపోయింది కదా, మొత్తం ఉన్న కాల్షియం హైడ్రాక్సైడ్ అంతా రియాక్ట్ అయిపోయి కాల్షియం కార్బోనేట్ ఫామ్ అయింది. అంటే ఈ టెస్ట్ ట్యూబ్లో ఇప్పుడు ఏముంది? కాల్షియం కార్బోనేట్, వాటర్ తప్పితే ఇంకేం లేదు, ఓన్లీ ఇవి రెండే ఉన్నాయి ఆ టెస్ట్ ట్యూబ్లో. ఇవి రెండిట్లో మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేశావు నువ్వు. కాల్షియం కార్బోనేట్, వాటర్ ఉన్నాయి, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేస్తే ఏమొచ్చింది? కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ వచ్చింది. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 ఎందుకు ఉందో తెలుసా? కాల్షియంకి ఛార్జ్ ఎంత అంటే +2. 2 ప్లస్ ఛార్జెస్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఎన్ని మైనస్ ఛార్జీలు కావాలి? 2 HCO3 మీద ఉన్న ఛార్జ్ ఎంత? 1 minus. 1 మైనస్ కదా.
సో 2 ప్లస్ని న్యూట్రలైజ్ చేయాలంటే 2 HCO3 కావాలి. కాబట్టి ఏమొస్తుంది ఫార్ములా CA ఎన్ని HCO3 H3O3 ట్వైస్ అనే ఫార్ములా వస్తుంది. క్లియర్ కదా ఇక్కడ వరకు మీకు? ఇది వాటర్లో సాల్యుబుల్ అంట. మళ్ళీ ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ పాస్ అయిన తర్వాత వచ్చే కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ ఏదైతే ఉందో అది వాటర్లో సాల్యుబుల్ అవుతుందంట. క్లియర్ ఇక్కడ వరకు? సో పైన యాక్టివిటీస్ నుంచి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? మెటల్ కార్బోనేట్, సోడియం అనేది కూడా మెటలే, ఓకేనా? మెటల్ కార్బోనేట్ యాసిడ్తో రియాక్ట్ అయితే సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వస్తుంది. అలానే మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ యాసిడ్తో రియాక్ట్ అయినా సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వస్తాయి. ఏ ఈక్వేషన్స్ నుంచి చెప్పొచ్చు? ఈక్వేషన్స్ నుంచి చెప్పొచ్చు కదా మనం. మెటల్ కార్బోనేట్ యాసిడ్తో రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ యాసిడ్తో రియాక్ట్ అయినా సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఇంతవరకు క్లియరా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఎవరికన్నా ఇప్పటి వరకు ఉన్న లెసన్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఒక్కసారి అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. వన్ 2 3 4 18 రైస్ హ్యాండ్స్. ఇద్దరు నిద్రపోతున్నారు, 4 మెంబర్స్ నిద్రపోతున్నారు. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్. ఇప్పుడు కూడా 1 పర్సన్ నిద్రపోతున్నారు. హూ ఈస్ దట్? కనిపెట్టండి ఎట్లా గట్లా. 21 మాత్రమే ఉన్నాయి. ఓకే పర్లేదు, నేనే నిద్రపోతున్నా అయితే. సూపర్. నెక్స్ట్ దానికి వెళ్దామా? నెక్స్ట్ ఇప్పుడు దాకా వెయిట్ చేసిన రియాక్షన్ ఇది, న్యూట్రలైజేషన్. అంటే న్యూట్రలైజ్ చేయడం అంటే ఏంటో తెలుసు కదా, పవర్ లేకుండా చేయడం. అర్థమైందా? న్యూట్రలైజ్ చేయడం అంటే ఇప్పుడు యాసిడ్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పాము. యాసిడ్ యొక్క పవర్ మొత్తం తీయాలంటే తీసే ప్రాసెస్నే న్యూట్రలైజేషన్ అంటాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్పా జస్ట్. సో యాసిడ్ యొక్క పవర్ని మొత్తాన్ని ఎట్లా దించేయాలంటే, యాసిడ్ బేస్తో ఎప్పుడైతే కలుస్తుందో ఏమవుతుందంటే సాల్ట్ ఫామ్ అవుతుంది. సాల్ట్ అనేది ఏమన్నా హామ్ చేస్తుందో, మనకి పట్టుకుంటే ఏమన్నా కాలిపోతుందా బాడీ? జనరల్గా చెప్పండి, మనం సాల్ట్ తింటుంటాం కదా రోజు, ఏం కాదు సాల్ట్ మనకి. సో యాసిడ్స్ని బేస్ని కలిపితే మనకి సాల్ట్ వస్తుంది. ఆ సాల్ట్ న్యూట్రల్గా ఉంటుంది, మనకి ఏమి హామ్ చేయదు. ఈ రియాక్షన్నే న్యూట్రలైజేషన్ అంటాం. యాసిడ్ బేస్ రియాక్ట్ అయ్యి సాల్ట్ని, వాటర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ రియాక్షన్ని ఏమంటాము? న్యూట్రలైజేషన్ అంటాం. ఒక్క నిమిషం, ఇది మంచి ఎక్స్పెరిమెంటే. డయాగ్రామ్ ఇవ్వలేదు, మనం వేయాలి డయాగ్రామ్ ఇప్పుడు కష్టపడి. ఇప్పుడు ఫినాఫ్థలీన్ న్యూట్రల్గా ఉన్నప్పుడు ఏ కలర్లో ఉంటుంది? కలర్లెస్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నా. టెస్ట్ ట్యూబే కదా ఇది. సో దీంట్లో ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక 10 ml డైల్యూట్ HCl వేసా. తర్వాత ఒక 1 డ్రాప్ ఫినాల్ఫ్థలీన్ వేసా. ఎంత పెద్ద నేమో చూడండి, ఫినాల్ఫ్థలీన్ వేసా. ఇప్పుడు ఏ కలర్లో ఉంటుంది ఇది? కలర్లెస్గా ఉంటుంది. ఫినాల్ఫ్థలీన్ యాసిడ్లో కలర్లెస్గా ఉంటుంది. ఇప్పుడు ఒక డ్రాపర్లో మనం సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. అక్కడ ఉన్నది వేరే ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు రావటానికి చెప్తున్నా, మీకు అర్థమవుతుంది చదివితే. వాళ్ళు దేంతో ఏమన్నారు తెలియదు. నేనైతే డ్రాపర్ తీసుకొని సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నా. ఏం తీసుకున్నా దీంట్లో? NaOH. ఇది బేసా యాసిడా?
ఈ డ్రాపర్ తో నేను డ్రాప్ చేయాలన్నమాట. దీంట్లో ఫస్ట్ ఒక డ్రాప్ వేసా, కలర్ ఏమన్నా మారిందా అని చూసా. ఇప్పుడు బేస్ వేస్తే కలర్ మారాలి కదా, అవునా కదా చెప్పండి? కానీ మారదు. ఎందుకంటే బేస్ యొక్క ప్రాపర్టీ యాసిడ్లో నిలబడట్లా. అంటే బేస్ యాసిడ్ రియాక్ట్ అయిపోయి సాల్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. సాల్ట్ అనేది బేసిక్ నేచర్లో ఉండదు కదా, కాబట్టి కలర్ మారదు. అట్లా డ్రాప్ బై డ్రాప్ చిన్నగా వేస్తూ మిక్స్ చేస్తూ ఉన్నా. నెక్స్ట్ టైం ఇంకొక డ్రాప్ వేయగానే, కొంతసేపటి తర్వాత ఒక డ్రాప్ వేయగానే మళ్ళీ మొత్తం పింక్ కలర్లోకి వచ్చేసింది. అంటే ఆ డ్రాప్ వేయకముందు ఏం జరిగింది, ఉన్న HCl అంతా ఉన్న NaOHతో రియాక్ట్ అయిపోయి ఏమైంది, సాల్ట్ ఫామ్ చేసింది. NaOH ప్లస్ HCl gives rise to NaCl ప్లస్ H2O. సింపుల్ రియాక్షన్, చాలా మంచి రియాక్షన్, ఇది సింపుల్గా ఉంటుంది. NaCl H2O. ఓకే, సో ఇట్లా రియాక్ట్ అయ్యి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి దీంట్లో ఏముంది, ఫైనల్గా NaCl H2O మాత్రమే ఉంది. ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నట్టు సొల్యూషన్, అంతే కదా. ఉన్న HCl మొత్తంతో NaOH రియాక్ట్ అయిపోయింది. మొత్తం డ్రాప్ బై డ్రాప్ వేస్తూ ఉన్నాం, కలుపుతూ ఉన్నాం, ఉన్న HCl అంతటితో రియాక్ట్ అయిపోయింది. ఫైనల్గా ఇంకా HCl లేదు, టెస్ట్ ట్యూబ్లో ఉన్నదల్లా NaCl H2O మాత్రమే. ఇది సాల్ట్ న్యూట్రల్గా ఉంటుంది, ఎసిడిక్గా ఉండదు, బేసిక్గా ఉండదు. NaCl అనేది న్యూట్రల్గా ఉంటుంది. న్యూట్రల్లో ఫినాఫ్థలిన్ కలర్ కలర్లెస్. సో ఈ టెస్ట్ ట్యూబ్లో ఇప్పుడు ఏముంది, ఓన్లీ NaCl H2O ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక డ్రాప్ ఆఫ్ NaOH చేయగానే మొత్తం ఏ కలర్లోకి మారిపోయింది, పింక్ కలర్లోకి మారిపోయింది. ఎందుకంటే న్యూట్రల్ సొల్యూషన్లో నువ్వు బేస్ వేసావు, ఏమవుతుంది, బేసిక్ అయిపోయింది సొల్యూషన్ అంతా, కాబట్టి పింక్ కలర్లోకి మారిపోయింది. జస్ట్ ఆ పింక్ కలర్లోకి మారక ముందు మాత్రమే పూర్తి న్యూట్రలైజేషన్ జరిగింది అని చెప్పొచ్చు. మళ్ళీ NaOH చేసావు కాబట్టి మళ్ళీ బేసిక్ నేచర్ వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా న్యూట్రలైజేషన్ అంటే ఏంటో. మొత్తం పింక్కి రాకముందు జరిగింది, అది పూర్తి న్యూట్రలైజేషన్, కంప్లీట్ న్యూట్రలైజేషన్. ఈ రియాక్షన్ని యాసిడ్ బేస్ రియాక్ట్ అయ్యి సాల్ట్ని వాటర్ని ప్రొడ్యూస్ చేసే రియాక్షన్ని ఏమంటాం మనం, న్యూట్రలైజేషన్. గ్రేట్. దినేష్ మైక్ ఆఫ్ చేసుకోవాలి. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఈ రియాక్షన్ పేరేంటి, న్యూట్రలైజేషన్. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటి, ఎసిడిటీ వచ్చినప్పుడు, స్టమక్లో యాసిడ్ పెరిగిపోయింది అనుకున్నప్పుడు యాంటాసిడ్ టాబ్లెట్ వేసుకుంటాం. యాంటాసిడ్ టాబ్లెట్లో ఉండే పదార్థం ఏంటో తెలుసా, వాట్ ఈస్ ద సబ్స్టెన్స్? సబ్స్టెన్స్ పేరు ఎవరో చెప్తున్నారు ఇందాక. బేస్ ఓకే, బాగానే ఉంది, కరెక్టే. యాంటాసిడ్ టాబ్లెట్లో ఉండే కరెక్ట్ పదార్థం ఏంటి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఎవరికైనా తెలుసా? వావ్, అసలు ఎట్లా తెలుసు మీకు ఇవన్నీ, చెప్పండి, ఎట్లా తెలుసు మీకు? అది మాత్రం చెప్పరా? ఓకే, సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేసు. స్టమక్లో ఉండే యాసిడ్ ఏంటో తెలుసా మీకు? హైడ్రోక్లోరిక్ యాసిడ్. చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, నిజంగా చాలా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఉంటుంది స్టమక్లో. బోన్స్ కూడా కరుగుతాయి అన్నట్టు. చికెన్ బోన్స్ తింటారు కదా జనరల్గా పీపుల్, కొంతమంది నవిలేసి మింగేస్తారు, అవి కూడా కరిగిపోతాయి. HCl ప్లస్ MgOH ట్వైస్. ఏమవుతుంది యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే చెప్పండి? ఇక్కడ 2 ఎందుకు పెట్టానంటే Mgకి +2 ఛార్జ్ ఉంటుంది, 2 Cl మైనస్ అయాన్స్ కావాలి. సో ఇక్కడ ఏమొస్తుంది, MgCl ప్లస్ 2H2O. ఇది సాల్ట్. ఇదేం రియాక్షన్ అంట, న్యూట్రలైజేషన్.
సో యాంటాసిడ్ టాబ్లెట్ వేసుకుంటే స్టమక్లో జరిగే రియాక్షన్ ఇది. దానివల్ల న్యూట్రలైజేషన్ జరిగి ఎసిడిటీ ప్రాబ్లం తగ్గుతుంది. ఇది థింక్ అండ్ డిస్కస్ అయిపోయింది కదా. రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. మెటల్స్ యొక్క ఆక్సైడ్స్తో యాసిడ్స్ ఎట్లా రియాక్ట్ అవుతాయో చూద్దాం. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి? న్యూట్రలైజేషన్ రియాక్షన్ వరకు. Take a small amount of copper oxide in a beaker and slowly add dilute hydrochloric acid while stirring. Observe the changes in the solution. ఏం చెప్పారు? ఒక చిన్న బీకర్లో, బీకర్ అంటే ఎట్లా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది. ఇలా ఉంటుంది కదా బీకర్ అంటే, తెలుసు కదా మీకు. సారీ అంత వంకర్లు పోతుంది. ఇలా ఉంటుంది బీకర్ అంటే. దీంట్లో ఏం తీసుకోవాలంట? కాపర్ ఆక్సైడ్. కాపర్ అనేది మెటలే కదా, సో ఇది ఒక మెటల్ ఆక్సైడ్. దీంట్లో ఏం చేయాలంట? డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేస్తూ ఉండాలి. ఏం చేయాలి? వేస్తూ ఏం చేయాలి? కలపాలి. స్టిర్ చేయాలి. స్టిర్రర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మనకి. ఇలా ఉంటుంది స్టిర్రర్. లేకపోతే ఒక రాడ్ ఉంటుంది, స్టిర్రింగ్ రాడ్ ఉంటుంది, లేకపోతే ఇదన్నా ఉంటుంది. దీన్ని స్టిర్రర్ అంటాం. కలుపుతూ ఉండాలి. ఏం జరుగుతుందో గమనించండి. నోటీస్ ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్. ఏ కలర్లోకి వస్తుందంటే బ్లూ కలర్లోకి, బ్లూయిష్ గ్రీన్ కలర్లోకి వస్తుందంట. ఏం చేస్తున్నాం? ఒక బీకర్ తీసుకున్నాం. దాంట్లో ఏ పదార్థం తీసుకున్నాం? ఫస్ట్ కాపర్ ఆక్సైడ్ తీసుకున్నాం. తీసుకొని డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తూ స్టిర్ చేస్తూ ఉంటే ఏ కలర్లోకి మారుతుందంట సొల్యూషన్? బ్లూయిష్ గ్రీన్ కలర్లోకి మారుతుంది. The reason for this change is the formation of copper 2 chloride in the reaction. కాపర్ 2 క్లోరైడ్ అనే సాల్ట్ ఫామ్ అవ్వటమే ఈ కలర్ చేంజ్కి కారణం. కాపర్ 2 క్లోరైడ్ యొక్క కలర్ ఏంటి అంటే, దాన్ని వాటర్లో కలిపినప్పుడు మనకి బ్లూయిష్ గ్రీన్ కలర్లోకి వస్తుంది. సో కాపర్ ఆక్సైడ్లో మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసినప్పుడు అది బ్లూయిష్ గ్రీన్లోకి మారిందంటే అర్థం ఏంటి? ఇది ఫామ్ అయినట్టే కదా. అర్థమవుతుందా? కాపర్ 2 క్లోరైడ్ కలర్ ఏంటి? బ్లూయిష్ గ్రీన్. కాపర్ ఆక్సైడ్లో కాపర్ క్లోరైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం వేసినప్పుడు బ్లూయిష్ గ్రీన్లోకి మారిందంటే కాపర్ క్లోరైడ్ ఫామ్ అయిందని మనకు అర్థమవుతుంది. సో మెటల్ ఆక్సైడ్ యాసిడ్తో కలిపితే ఏం జరుగుతుంది? సాల్ట్ వాటర్ ఫామ్ అవుతుంది. ఈ ఈక్వేషన్ అంట నాకు క్లియర్గా గుర్తులేదు, ట్రై చేద్దాం. CuO plus HCl gives rise to CuCl2. అంతేనా? CuCl2నే కదా. అంటే ఇక్కడ 2 రావాలి, 2 క్లోరిన్స్ కావాలి. O మీద -2 ఛార్జ్ ఉంటుంది. O మీద -2 ఉందంటే Cu మీద ఎంత ఉన్నట్టు? +2 ఉన్నట్టు కదా. Cu ఒకటి ఉంది, O ఒకటి ఉంది. O మీద -2 ఉంటే Cu మీద +2 తప్పకుండా ఉండాలి. అప్పుడే కదా ఇది బ్యాలెన్స్ అయ్యేది. ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు Cu మీద ఎంత అనుకుందాం? +2 అనుకుందాం. Cl మీద ఎంత ఉంటుందో తెలుసా మీకు? -1 ఉంటుంది. అంటే Cuని బ్యాలెన్స్ చేయాలంటే ఎన్ని క్లోరిన్స్ కావాలి? క్లోరైడ్ అయాన్స్ కావాలి? 2. సో CuCl2 వచ్చింది. ప్లస్ ఇక్కడ 2H ఉంది, ఇక్కడ ఒక O ఉంది, H2O అనేది వస్తుంది. సో మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ gives rise to salt plus water. ఈ రియాక్షన్ ఎక్కడో చూసినట్టుందా మీకు ఏమన్నా? న్యూట్రలైజేషన్లో కూడా బేస్ ప్లస్, చెప్పండి ఒకసారి,
Base plus acid Acid equal plus Acid acid plus equals water. Acid raised to salt give plus water. salt plus water. Salt Is plus raised to salt plus water. వాటర్. ఇక్కడ మెటల్ ఆక్సైడ్ చెప్పండి రియాక్షన్. metal oxide plus Plus acid acid gives is equal to salt plus water. Plus water. సో ఈ రెండు ఈక్వేషన్స్ ని కంపేర్ చేస్తే మనం ఇట్లా చెప్పొచ్చా, మెటల్ ఆక్సైడ్ ఈజ్ ఆల్సో ఏ బేస్ అని. Yes, sir. మెటల్ ఆక్సైడ్స్ Yes, కి sir. నేచర్ ఉంటుంది, మెటల్ ఆక్సైడ్స్ కి బేసిక్ నేచర్ ఉంటుంది, ఆర్ బేసిక్ ఇన్ నేచర్. ఇది కంక్లూజన్ ఈ యాక్టివిటీ నుంచి. రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్స్, ఈ యాక్టివిటీ దీని నుంచి మనకు వచ్చిన కంక్లూజన్ ఏంటి, మెటల్ ఆక్సైడ్స్ ఏ metal నేచర్లో oxides are ఉంటాయి, basic in nature. బేసిక్ నేచర్లో ఉంటాయి. సేమ్ రివర్స్ ఇది, నాన్ మెటల్ ఆక్సైడ్స్ బేసెస్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ ప్లస్ వాటర్ని ఫామ్ చేస్తాయి. బేస్ ప్లస్ నాన్ మెటల్ ఆక్సైడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. సో నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఏ నేచర్లో ఉంటాయి, Acidic nature. ఓకే అది చూద్దాం ఒకసారి ఇప్పుడు. సేమ్ యూ సా ద రియాక్షన్ బిట్వీన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ calcium hydroxide in activity 4. Calcium hydroxide, which is a base, reacts with carbon dioxide to produce a salt and water. This reaction is similar to reaction between base and an acid. Thus we can conclude that carbon dioxide, which is non-metal oxide, is acidic in nature. In general all non-metal oxides are acidic in nature. ఒక్కసారి మనం బ్యాక్కి వెళ్తే కార్బన్ డైఆక్సైడ్ మనకి కాల్షియం హైడ్రాక్సైడ్లో కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేస్తే ఏమొచ్చింది చెప్పండి, గుర్తెచ్చుకోండి ఒకసారి, చూడుకొని చెప్పండి. కాల్షియం హైడ్రాక్సైడ్లో COH twice ప్లస్ CO2 ప్లస్ వాటర్ ఉందనుకుంటా, ఏమేమి వచ్చింది, CaCO3 H2O. H2O వచ్చింది. అంటే కాల్షియం హైడ్రాక్సైడ్లో కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేస్తే CaCO3 ప్లస్ వాటర్ వచ్చింది. గుర్తుంది కదా ఇది, CaCO3H2O. ఇప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏమని చెప్పుకున్నాం, హైడ్రాక్సైడ్, మెటల్ హైడ్రాక్సైడ్స్ ఆర్ బేసెస్ కదా, సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, ఇవన్నీ ఏంటి బేసెస్. అలానే కాల్షియం హైడ్రాక్సైడ్ కూడా బేస్. బేస్ అనేది కార్బన్ అనేది ఏంటిది, కార్బన్ తెలుసా మీకు, కార్బన్ అనేది ఏంటి, నాన్ మెటలా మెటలా, Metal. వావ్, కార్బన్ అనేది మెటల్, కార్బన్ అనేది నాన్ మెటల్. ఓకేనా, మెటల్స్కి ఎగ్జాంపుల్ చెప్పండి. Iron, zinc, ఐరన్, copper, కాపర్, గోల్డ్, సోడియం, silver, అల్యూమినియం, పొటాషియం. కాల్షియం అనేది మెటలా కాదా, ఇది చెప్పండి No, చాలు. sir. ఎస్ ఆర్ నో ఒకటి చాలు. No, sir. No, అబ్బా, Non-metal. గ్రేట్ గ్రేట్ పీపుల్. కాల్షియం ఈజ్ ఎ మెటల్ అమ్మ, ఓకేనా. మనకి పీరియాడిక్ టేబుల్ అని అవుతుంది, మీకు తర్వాత తెలుస్తుంది, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి, కాల్షియం ఈజ్ ఎ మెటల్, ఓకే. కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్, ఆక్సిజన్ ఈజ్ ఎ నాన్ మెటల్, నైట్రోజన్ ఈజ్ ఎ నాన్ మెటల్, ఫ్లోరిన్ ఈజ్ ఎ నాన్ మెటల్, క్లోరిన్ ఈజ్ ఎ నాన్ మెటల్, హైడ్రోజన్ కూడా ఒక నాన్ మెటలే, ఓకేనా. కాల్షియం అనేది మెటల్, కార్బన్ అనేది ఏంటి ఫైనల్గా, నాన్ మెటల్. ఇది non-metal. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో క్లారిటీ వస్తుంది. ఫ్యూచర్లో కాదు, మనమే చెప్పుకుందాం పీరియాడిక్ టేబుల్ అప్పుడు ఏవి మెటల్స్ ఏవి నాన్ మెటల్స్ అనేది తెలుస్తుంది మీకు. యాక్చువల్గా తెలిసి ఉండాలనుకుంటా 10th కల్లా, బట్ మీకు తెలియలేదు. కాల్షియం ఈజ్ ఏ మెటలా నాన్ మెటలా ఫైనల్గా, Metal. Metal. ఇప్పుడు నాన్ మెటల్ అంటావేంటి బ్రో అసలు. Metal, sir.
సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ మెటల్స్. ఓకే, కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్. CO2 అంటే కార్బన్ కార్బన్ డైఆక్సైడ్. డైఆక్సైడ్. నాన్ మెటల్ ఆక్సైడే కదా. కార్బన్ డైఆక్సైడ్ అనేది నాన్ మెటల్ యొక్క ఆక్సైడే కదా. సో కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటిది? బేస్. చెప్పుకున్నాం కదా ఇందాక. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మెటల్స్ యొక్క మెటల్ హైడ్రాక్సైడ్స్ ఇవన్నీ బేసెస్. మెటల్ హైడ్రాక్సైడ్స్ అన్నీ ఏంటి? బేసెస్. మనం ఎక్స్పెరిమెంట్ చేశాం కదా, మీకు గుర్తులేదా? చూడండి ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ కూడా ఉంది ఇక్కడ. ఇది కూడా బేసే. అర్థమైందా? కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఎ బేస్. అమోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఎ బేస్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఎ బేస్. పొటాషియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఎ బేస్. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఎ బేస్. ఆల్ మెటల్ హైడ్రాక్సైడ్స్ ఇవన్నీ. సోడియం అనేది మెటలే, పొటాషియం అనేది మెటలే, మెగ్నీషియం అనేది మెటలే. ఇది మెటల్ కాదు, అమోనియం మెటల్ కాదు. అమోనియం అనేది ఒక అయాన్ అంతే. కాల్షియం అనేది ఒక మెటలే. కానీ మెటల్ హైడ్రాక్సైడ్స్ అన్నీ కూడా ఏంటివి ఇక్కడ? బేసెస్. అర్థమైంది? చాలా కంప్లీట్ చేశాను ఈరోజు నాకు తెలిసి. గ్రేట్. మెటల్ హైడ్రాక్సైడ్స్ అన్నీ బేసెసే. ఇప్పుడు కార్బన్ అనేది ఏం చెప్పాం? నాన్ మెటల్. కార్బన్ డైఆక్సైడ్ అనేది నాన్ మెటల్ ఆక్సైడ్ అని చెప్పొచ్చా? కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇది ఒక నాన్ మెటల్ ఆక్సైడ్. ఇప్పుడు ఒక బేస్, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటి? బేస్. బేస్ అనేది ఏం చేసింది? నాన్ మెటల్ ఆక్సైడ్తో రియాక్ట్ అయితే, నాన్ మెటల్ ఆక్సైడ్తో రియాక్ట్ అయితే ఏమొచ్చింది? కాల్షియం కార్బోనేట్ అనేది ఏంటి? ఒక సాల్ట్ ప్లస్ వాటర్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ చెప్పండి. బేస్ ప్లస్ యాసిడ్ వాటర్. గ్రేట్. ఇప్పుడు నాన్ మెటల్ ఆక్సైడ్ అనేది ఎసిడిక్ నేచర్లో ఉంటుందని చెప్పొచ్చు ఇప్పుడు మనం. నాన్ మెటల్ oxides are acidic in nature. Okay na? Metal oxides are basic in nature. Non-metal oxides are acidic in nature. Okay. Finally మీకు ఒక సీక్రెట్ చెప్పనా? కార్బన్ డైఆక్సైడ్ని వాటర్లో గుండా పాస్ చేస్తే మీకు ఏం తయారవుతుందో చెప్పండి. హౌ కూల్ డ్రింక్స్ ఆర్ మేడ్? దీనికి ఆన్సర్ చెప్పండి. కార్బనైజ్. చెప్పండి ఎవరన్నా. సాఫ్ట్ డ్రింక్స్ ఎట్లా తయారు చేస్తారు? కార్బనైజ్. కార్బన్ వేస్తారా నీళ్ళల్లో? క్లియర్ కార్బనైజ్డ్ వాటరా? ఎట్లా తయారు చేస్తారు కార్బనైజ్డ్ వాటర్ని? ఫార్ములా మర్చిపోయాను, చూసుకుంటున్నాను, మీరు చెప్పండి. ఈ ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. ఏం లేదు, సోడా ఎప్పుడు తయారు చేయడం చూడలేదా? ఇంకా ఈ మధ్య బండ్లు వచ్చేసినాయి. నిమ్మకాయ నీళ్ళు పిండేయడం ఒక గ్లాస్లో. పిండేసిన తర్వాత ఏం చేస్తున్నారు? ఒక పైప్ పెట్టేస్తున్నారు. ఏం పాస్ చేస్తున్నారు? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పాస్ చేస్తారు దాని గుండా. అప్పుడు ఏం తయారవుతుంది? H2CO3. దీని పేరు ఏంటంటే కార్బోనిక్ యాసిడ్. సో కార్బన్ డైఆక్సైడ్
CO3 అని పెట్టానా, సారీ CO2 ఇది. CO2 ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. అంటే మెటల్ ఆక్సైడే కదా. మెటల్ ఆక్సైడా నాన్ మెటల్ ఆక్సైడా? నాన్ మెటల్ ఇదేంటిది? కార్బోనిక్ యాసిడ్. ఇదొక యాసిడ్. నాన్ మెటల్ ఆక్సైడ్ని వాటర్ గుండా పాస్ చేస్తే యాసిడ్ వచ్చేసింది. అంటే దీనికి ఎసిడిక్ నేచర్ ఉంది నాన్ మెటల్ ఆక్సైడ్కి. ఇది కూడా ఒక ప్రూఫ్ అన్నమాట. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? ఓకే, ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్లో? ఎస్సా నోనా? అస్సలు డౌట్స్ లేవా? బాలు బొగడి అంటే ఎవరు? బాలు ఎవరు అసలు చెప్పండి, గుర్తులేదు. లేదు శ్రీ సార్, పేరు ఈరోజు మారుస్తాను సార్. ఓకే, డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? హ్యాండ్స్ రైస్ No, చేస్తారు sir. కదా. ఇల్ఫా, ఈశ్వర్రావు అంటే ఎవరు? వీళ్ళు లేరు క్లాస్లో ఇప్పుడు అసలు. చెప్పు, ఎవరు నువ్వు? కళ్యాణి. నేమ్ మార్చమ్మా. ఏమైనా డౌట్ ఉందా నీకు? లేదు సార్. హ్యాండ్స్ డౌన్ చేయండి, అనవసరం హ్యాండ్ రైస్ చేసి పెడతారు ఎందుకు? ఎవరికన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అడగండి. ఒక్కసారి ఎవరన్నా చూడకుండా అసలు ఈరోజు ఏమేమి చెప్పుకున్నాం, ఓవర్వ్యూ కాదు, జస్ట్ టాపిక్స్ చెప్తారా? ఏమేమి చెప్పుకున్నాం, జస్ట్ సమ్మరీ. ఎవరన్నా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి. కెమికల్ ప్రాపర్టీస్. ఇది చెప్పాలనుకుంటే చెప్పేయండి అసలు మధ్యలో. Reaction of acids and bases with metals. Chemical properties of acids and bases. ఒక్క నిమిషం, స్టార్ట్ చేయి, అర్థమయ్యేటట్టు చెప్పు కొంచెం. స్టార్ట్ చేయమ్మా. Chemical properties of acids and bases. Reaction of acids and bases with metals. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్. నెక్స్ట్ ఇది Reaction of acids with carbonates and కార్బోనేట్స్. ఇంకా hydrogen carbonates. కార్బోనేట్స్, హైడ్రోజన్ కార్బోనేట్స్. ఇంకా Neutralization reaction. వావ్, గ్రేట్. న్యూట్రలైజేషన్ రియాక్షన్. Reaction of acids with metal oxides. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. Reaction of base with non-metal oxides. రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్. వీటన్నిటికీ ముందు రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ ఉంది కదా, రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ మెటల్స్ కూడా ఉంది. సో ఇవన్నీ డిస్కస్ చేసాం మనం. ఓకే, ఒకసారి ఫైనల్గా మీకు ఈ పీడిఎఫ్ అవసరమా అవసరం లేదా? పెట్టండి సార్. పెట్టండి సార్. సో ఫస్ట్ అన్నిటికంటే ముందు ఇండికేటర్స్ డిస్కస్ చేసాం. మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. బేస్లో ఎల్లో కలర్లో ఉంటుంది. ఇవి బేసిక్ థింగ్స్, ఓకేనా? ఇవి డిస్కస్ చేసాం ఫస్ట్. సో న్యాచురల్ ఇండికేటర్స్, ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ డిస్కస్ చేసాం. ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం. ఏవేవి ఏ కలర్లో ఉంటాయి అని ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ డిస్కస్ చేసాం. ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అన్నీ కూడా యాసిడ్లో స్మెల్ వస్తాయా, బేస్లో స్మెల్ వస్తాయా? యాసిడ్లో స్మెల్ ఉంటుంది, బేస్లో స్మెల్ అనేది డిసపియర్, వానిష్ అయిపోతుంది, తెలియదు మనకి, ఓకేనా? నెక్స్ట్ యాసిడ్స్ బేసెస్ యొక్క టేస్ట్లు చూసాం. ఈ అయాన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం, ఓకేనా? అయాన్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయని, న్యూట్రలైజేషన్ రియాక్షన్, యాంటాసిడ్ టాబ్లెట్ గురించి తెలుసుకున్నాం. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్, బేసెస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్. సో మెటల్ ఆక్సైడ్స్కి ఏ నేచర్ ఉంటుంది? గుర్తెచ్చుకోండి, మెటల్ ఆక్సైడ్
బేసిక్ ఇన్ నేచర్. సూపర్, బేసిక్ నేచర్ ఉంటుంది. గ్రేట్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ కి Acidic in nature. Acidic in nature. ఎసిడిక్ నేచర్ ఉంటుంది. గ్రేట్, సూపర్. ఓకే, నో డౌట్స్ కదా. ఈరోజు వర్క్ ఏం చేస్తారు? చెప్పాను The కదా, testing of gases. Tables. గ్యాసెస్ యొక్క టెస్ట్లు, 3 టెస్ట్లు, ఆక్సిజన్కి, కార్బన్ డైఆక్సైడ్కి, హైడ్రోజన్కి. అవి 3 రాయండి. నెక్స్ట్ది, ఇప్పటి వరకు లెసన్ చెప్పా కదా, ఎవరైనా రన్నింగ్ నోట్స్ రాసుకున్నారా లెసన్ చెప్పేటప్పుడు? Sir, main points రాస్తున్నాం సార్. గ్రేట్, ఒక లెవెల్ మీరు. ఓకే, మిగతా వాళ్ళు కూడా నోట్స్ రాసి పిక్చర్ పెట్టండి. నోట్స్ అంటే పేజీలు రాయొద్దు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఇక్కడ జామ్ బోర్డ్లో ఎలా అయితే షార్ట్గా ఈక్వేషన్స్ వాటికి అట్లా రాశానో అట్లా షార్ట్గా రాయండి. నోట్స్ అనేది ఇట్లా షార్ట్గా ఉండాలి, రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. పేజీలు పారాగ్రాఫ్లు రాయొద్దు. క్లియర్ కదా అందరికీ? Yes, sir. Yes, sir. మెయిన్గా ఫస్ట్ ఏం చేస్తారు, గ్యాసెస్ యొక్క ఐడెంటిఫికేషన్ టెస్ట్లు, గ్యాసెస్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ 3. తర్వాత ఇప్పటి వరకు చెప్పిన లెసన్ నోట్స్, షార్ట్ నోట్స్ అంటారు దాన్ని, షార్ట్గా రాయండి. క్లియరా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Yes, sir. ఇంకేం వేరే డౌట్స్ ఉన్న వాళ్ళు ఉండిపోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్స్ ఏమీ లేని వాళ్ళు ఎగ్జిట్ అవ్వండి. మెయిన్గా శివాని ఉంది కదా, నువ్వు ఉన్నమ్మా, నువ్వు ఏదో డౌట్ అడిగాను. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. Thank you, sir. Bye. Thank you, sir. Thank you, sir. Thank you, sir. ఓకే, శివాని ఉన్నావా? శివాని, హలో. శివాని ఉన్నావా లేవా? ఓకే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ, మీరు సొంతగా చదువుకునేటప్పుడు కానీ?